అందరికీ నమస్కారం. టెక్ఫాక్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈ యొక్క సెషన్లో నేను ఒక జావా ఇంటర్వ్యూ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు వివరించబోతున్నాను. ఆ క్వశ్చన్ వచ్చేసి, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఎ క్లాస్ అండ్ అన్ ఆబ్జెక్ట్ ఇన్ జావా ప్రోగ్రామింగ్? ఈ ఆబ్జెక్ట్ అంటే ఏంటి, క్లాస్ అంటే ఏంటి, జావా ప్రోగ్రామింగ్ లో ఆబ్జెక్ట్ అంటే ఏంటి, క్లాస్ అంటే ఏంటి, వాటి మధ్యలో డిఫరెన్స్ ఏంటి? ఇక్కడ డిఫరెన్స్ అంటూ ఏం లేదండి, ఇవి రెండు రిలేటెడే. ఓకే, క్లాస్ అనేది ఆబ్జెక్ట్ అనేది రిలేటెడే. మరి ఎట్లా ఆన్సర్ చేయాలి, డిఫరెన్సెస్ అడుగుతున్నారు కానీ ఇక్కడేమో క్లాస్ ఆబ్జెక్ట్ రిలేటెడ్ కాన్సెప్ట్స్ అన్నట్టు. అయితే ఈ డిఫరెన్స్ బదులు మనం ఏం ఎక్స్ప్లెయిన్ చేయాలంటే, అసలు ఆబ్జెక్ట్ అంటే ఏంటి, దానికి ఉన్న క్లాస్ కి ఆబ్జెక్ట్ ఉన్న రిలేషన్ ఏంటి మనం చెప్పగలిగితే సరిపోతుందండి. ఓకే, తర్వాత మన లాస్ట్ వచ్చేసరికి, ఈ ఆన్సర్ లాస్ట్ వచ్చేసరికి మనకి డిఫరెన్స్ అనేది మనకు తెలియకుండానే మన ఇంటర్వ్యూవర్కి మనం చెప్పేస్తాం. సరే అండి, ఇంకా డిలే చేయకుండా, ఆలస్యం చేయకుండా అసలు ఆబ్జెక్ట్ అంటే ఏంటి, క్లాస్ అంటే ఏంటి మీకు క్లుప్తంగా వివరిస్తాను. చూడండి, ఫ్రెష్గా మీకు ఒక పెయింట్ ఇక్కడ రాసేసి, ఇక్కడ ఫస్ట్ మీకు ఆబ్జెక్ట్ అంటే ఏంటి చెప్తాను. ఓకే, చాలా ఈజీ అండి. ఆబ్జెక్ట్ క్లాస్ అనేది చాలా ఈజీ. ఫస్ట్ మీరు ఆబ్జెక్ట్ అర్థం చేసుకోండి, తర్వాత క్లాస్ అర్థం అయిపోతుంది. ఓకే, ఆబ్జెక్ట్ అంటే ఏంటంటే ఇంగ్లీష్ లో రాస్తాను ఫస్ట్, కానీ తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆబ్జెక్ట్ ఈస్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఏ రియల్ వరల్డ్ ఎంటిటీ ఇన్ జావా ప్రోగ్రామింగ్. జావా ప్రోగ్రామ్ లో ఆబ్జెక్ట్ అనేది ఒక రిప్రజెంట్ చేసేది. ఏం రిప్రజెంట్ చేస్తుంది? ఒక రియల్ వరల్డ్ ఎంటిటీ. రియల్ గా మన కళ్ళతోటి మన ఈ ప్రపంచంలో చూసే వాటన్నిటిని మనము జావా ప్రోగ్రామింగ్ లో రిప్రజెంట్ చేయాలంటే మనం ఆబ్జెక్ట్ అనేది కావాలి. ఓకే, ఆబ్జెక్ట్ జావా ప్రోగ్రామింగ్ లో ఆబ్జెక్ట్ అంటే ఏంటి? ఏదైనా ఒక రియల్ వస్తువుని, మనకి కనిపించే వస్తువుని మన జావా ప్రోగ్రామింగ్ లో మనము మెన్షన్ చేయాలి, రాయాలి, దాని సరౌండింగ్ గా కోడ్ రాయాలి అనుకుంటే మనకి ఆబ్జెక్ట్స్ అనేటివి కావాలి. ఆబ్జెక్ట్ అంటే రిప్రజెంటేషన్ ఆఫ్ ఏ రియల్ వరల్డ్ వస్తువు ఇన్ జావా ప్రోగ్రామింగ్. ఇంకా పచ్చిగా చెప్పాలంటే, ఓకే, ఎగ్జాంపుల్స్ ఇస్తానండి, మీకు ఈజీ ఉంటుంది. దేనికి ఎగ్జాంపుల్స్ ఇవ్వబోతున్నాను? మీకు ఆబ్జెక్ట్ అర్థం కావాలంటే మీకు రియల్ వరల్డ్ ఎంటిటీ అనేది అర్థం కావాలి. ఏ రియల్ వస్తువు అయినా సరే అండి, మనము మన రియల్ లైఫ్ లో మనము డే టు డే చూసే వస్తువులు ఏవైనా, అది బాక్స్ కావచ్చు, పెన్ కావచ్చు, పేపర్ కావచ్చు, టేబుల్ కావచ్చు, చైర్ కావచ్చు, ఓకే, ల్యాప్టాప్ కావచ్చు, నాకు కళ్ళ ముందర కనబట్టి అన్ని రాసేస్తున్నాను చూడండి. మౌస్ కావచ్చు, మౌస్ ప్యాడ్ కావచ్చు, కీబోర్డ్ కావచ్చు, ఓకే, కీబోర్డ్ కావచ్చు. తర్వాత ఇంకేమున్నాయండి, హెడ్ ఫోన్స్ ఉన్నాయి నా దగ్గర, హెడ్ ఫోన్స్. తర్వాత విండో ఉంది, తర్వాత డోర్ ఉంది. ఇక్కడ నుంచి నాకు ఒక ట్రీ కనబడుతుంది, ట్రీ ఉంది, ఇక్కడ బోర్డ్స్ ఉన్నాయి. ఓకే, అజ్యూమ్ చేసుకుందాము కొన్ని. కర్టెన్ కావచ్చు అది, తర్వాత బెడ్ కావచ్చు, ఓకే, తర్వాత అది ప్లగ్ కావచ్చు, అడాప్టర్ కావచ్చు, చార్జర్ కావచ్చు, ఏమన్నా కావచ్చు అండి. అది బిల్డింగ్, ఇంకో బిల్డింగ్ కావచ్చు, ఏదన్నా వేరే హౌస్ కావచ్చు, కార్ కావచ్చు. ఇట్లా చాలా రియల్ వరల్డ్ ఐటమ్స్ మనకి మన ప్రపంచంలో కనబడుతూ ఉంటాయి. అట్లాంటి ప్రపంచంలో కనబడే ప్రతి వస్తువు, ఒక డ్రెస్ కావచ్చు, ఒక బాక్స్ కావచ్చు, ఒక టాబ్లెట్ కావచ్చు, ఒక పెన్ కావచ్చు, పేపర్ కావచ్చు, రబ్బర్ బ్యాండ్ కావచ్చు, ఏదైనా కావచ్చు అండి. వాటిని మనం జావా ప్రోగ్రామింగ్ లో మనం ఈ రియల్ వరల్డ్ ఎంటిటీస్ ని మనం రిప్రజెంట్ చేయాలంటే, చూపించాలి అంటే మనము ఆబ్జెక్ట్స్ ద్వారా చూపించవచ్చు. ఆబ్జెక్ట్స్ ఏంటి? రిప్రజెంట్ చేసేటి. ఓకే, ఆబ్జెక్ట్స్ వేటిని రిప్రజెంట్ చేస్తున్నాయి? ఇలాంటి రియల్ వస్తువుల్ని ప్రోగ్రామింగ్ లో రిప్రజెంట్ చేయాలంటే మనకు ఆబ్జెక్ట్స్ అనేది కావాలి. ఈ ఆబ్జెక్ట్స్ అంటే ఇంతే అండి. ఆబ్జెక్ట్స్ అంటే రిప్రజెంటేషన్ ఆఫ్ రియల్ వరల్డ్ ఎంటిటీ, రియల్ వరల్డ్ వస్తువులు జావా ప్రోగ్రామింగ్ అనేది ఆబ్జెక్ట్. మరి క్లాస్ అంటే ఏంటి? ఇప్పుడు ఆబ్జెక్ట్ అంటే మీకు థియరిటికల్ గా అర్థమైంది, ప్రాక్టికల్ గా కూడా చూపిస్తాను నేను. ఆబ్జెక్ట్ ఎట్లా క్రియేట్ చేస్తామని చూపిస్తాను. మరి క్లాస్ అంటే ఏంటి? మీకు డౌట్ రావచ్చు, క్లాస్ అంటే ఏంటి మరి? మరి ఇలాంటి రియల్ వరల్డ్ వస్తువుల్ని, ఇట్లా బుక్, పెన్, పేపర్ లాంటి వస్తువుల్ని మనం ప్రోగ్రామింగ్ లో మనం వాడాలి అంటే మనం ఆబ్జెక్ట్స్ కావాలి అని చెప్పాము. రిప్రజెంట్ చేయాలంటే ఆబ్జెక్ట్స్ కావాలని చెప్పాము. మరి ఈ ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేయాలంటే మనకు క్లాస్ కావాలండి. ఓకే, ఇంగ్లీష్ లో చెప్తాను ఫస్ట్. Class is nothing but a template or blueprint or factory or a plan for creating objects. ఇలాంటి రియల్ వరల్డ్ వస్తువుల్ని
మనం ప్రోగ్రామింగ్ లో చేయాలంటే ఆబ్జెక్ట్స్ కావాలి. ఆబ్జెక్ట్స్ అనేటివి ఈ యొక్క వస్తువుల్ని రిప్రజెంట్ చేసేదే ఆబ్జెక్ట్స్. కానీ ఇట్లాంటి ఆబ్జెక్ట్స్ ని మనము జావా ప్రోగ్రామింగ్ లో క్రియేట్ చేయాలంటే మనకు ఒక క్లాస్ అనే టెంప్లెట్ కానీ బ్లూ ప్రింట్ కానీ ఫ్యాక్టరీ కానీ ప్లాన్ అనొచ్చు దీన్ని. ఒక ఒక టెంప్లెట్ లాంటి క్లాస్ తోటి మనము ఈ ఆబ్జెక్ట్స్ ని క్రియేట్ చేస్తాం. సో ఎవరన్నా అడిగారు అనుకోండి, ఆబ్జెక్ట్ అంటే రిప్రజెంటేషన్ ఆఫ్ రియల్ వరల్డ్ ఎంటిటీ, క్లాస్ అంటే ఏంటి? ఇట్స్ నథింగ్ బట్ ఏ టెంప్లెట్, బ్లూ ప్రింట్, ఫ్యాక్టరీ ఆర్ ప్లాన్ ఫర్ ఆబ్జెక్ట్స్ తయారు చేయాలంటే ఒక ఫ్యాక్టరీ కావాలి కదా మనకి. ఇప్పుడు ఒక ఐస్ క్రీమ్ ఫ్యాక్టరీలో ఏం క్రియేట్ అయితే ఐస్ క్రీమ్స్ క్రియేట్ అయ్యి, ఇక్కడ ఐస్ క్రీమ్స్ అనేటి ఆబ్జెక్ట్స్. ఓకే, రకరకాల ఐస్ క్రీమ్స్ క్రియేట్ అయ్యాయి. ఆ రకరకాల ఐస్ క్రీమ్స్ అనేటి అన్ని ఆబ్జెక్ట్స్. మరి ఒక ఫ్యాక్టరీ ఉంది కదా, ఆ ఫ్యాక్టరీలో మెషిన్స్ అవన్నీ ఉంటాయి. ఆ ఫ్యాక్టరీ వచ్చేసి క్లాస్ అన్నట్టు. ఆ క్లాస్ ని మనం వాడి ఆబ్జెక్ట్స్ ని మనం క్రియేట్ చేస్తున్నాం. ఆబ్జెక్ట్స్ ఎందుకు క్రియేట్ చేస్తున్నాం? ఆ క్లాస్ వాడి ఆ ఫ్యాక్టరీ తోటి ఆబ్జెక్ట్స్ ఎందుకు క్రియేట్ చేస్తున్నాము? రియల్ వస్తువుల్ని ప్రోగ్రామింగ్ లో పొందుపరచడానికి, రిప్రజెంట్ చేయడానికి మనం వాడుతున్నాము. ఓకే, మీకు ఒక ఎగ్జాంపుల్ తోటి చూపిస్తానండి. క్లాస్ ఆబ్జెక్ట్ మీకు ప్రాక్టికల్ గా చూపిస్తే మీకు చాలా ఈజీగా అర్థమైపోతుంది. ఓకే, ఇక్కడ ఒక ప్యాకేజ్ క్రియేట్ చేస్తాను నేను. ఆల్రెడీ ఒక ప్రాజెక్ట్ ఉంది మనకి, ఇందులో ఒక ప్యాకేజ్ క్రియేట్. ఆ ప్యాకేజ్ లో ఏం చెప్తానంటే నేను క్లాస్ అండ్ ఆబ్జెక్ట్ ప్యాక్ అని చెప్పేసి ఒక నేమ్ ఇచ్చాను అంతే. జస్ట్ సపరేట్ చేయడానికి ఇందులో ఫైల్స్ క్రియేట్ చేయొచ్చు, సపరేట్ ఆర్గనైజ్ చేసుకోవడానికి కోసం ఒక క్లాస్ క్రియేట్ చేస్తాను. ఈ క్లాస్ నేను క్రియేట్ చేసే ముందే నా మైండ్ లో ఒకటి ఫిక్స్ అయిపోయినండి. ఏంటంటే ఈ క్లాస్ నేను క్రియేట్ చేస్తాను, కాకపోతే ఈ క్లాస్ నేను క్రియేట్ చేస్తాను కాకపోతే నాకు ఎలాంటి క్లాస్ కావాలంటే ఈ క్లాస్ నేను ఒక ఫ్యాక్టరీ లాగా, ఒక బ్లూ ప్రింట్ లాగా, ఒక టెంప్లేట్ లాగా, ఒక ప్లాన్ లాగా వాడి ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసే దానికోసమే ఈ క్లాస్ క్రియేట్ చేయాలి. నార్మల్ క్లాస్ క్రియేట్ చేయట్లేదు, ఒక టెంప్లేట్ లాంటి, ఒక ఫ్యాక్టరీ లాంటి క్లాస్ క్రియేట్ చేస్తున్నాను. ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటాను, కార్ అని చెప్పేసి. ఓకే, కార్ ఫ్యాక్టరీలో ఏం ప్రొడ్యూస్ అవుతాయండి? కార్స్, రకరకాల కార్స్ ప్రొడ్యూస్ అవుతాయి. అట్లా కార్ అనే ఒక టెంప్లెట్ ని ప్రొవైడ్ చేస్తున్నాను. ఫినిష్. ఈ క్లాస్ ఈజ్ ఏ, చెప్పాను కదా మీకు ఆల్రెడీ, ఫ్యాక్టరీ, బ్లూ ప్రింట్, టెంప్లెట్, ప్లాన్ అనొచ్చు అని చెప్పేసి. అట్లాంటి ఒక క్లాస్ ని క్రియేట్ చేసి ఇందులో క్లాస్ లో జనరల్ గా ఏముంటాయండి మనకి? ఇన్సైడ్ ద క్లాస్ ఏముంటాయి మనకు? జావాలో మనకు వేరియబుల్స్ ఉంటాయి, లేకపోతే మెథడ్స్ ఉంటాయి. నేను వేరియబుల్స్, మెథడ్స్ అనేది మీకు క్రియేట్ చేసి చూపిస్తాను. ఇక్కడ స్ట్రింగ్ అని చెప్పేసి కంపెనీ, కార్ యొక్క కంపెనీ. స్ట్రింగ్ అని చెప్పేసి మోడల్, కార్ యొక్క మోడల్. తర్వాత డబుల్ అని చెప్పేసి మైలేజ్, కార్ యొక్క మైలేజ్. ఇంట్ అని చెప్పేసి ప్రైస్, కార్ యొక్క ప్రైస్. ఇంకా చాలా ఉంటాయండి. కార్ ని మనం ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఒక టెంప్లెట్ లాగా రియల్ కార్ ని మనము రిప్రజెంట్ చేయాలి, క్రియేట్ చేయాలంటే ఆలోచించండి ఎన్ని ప్రాపర్టీస్ ఉంటాయి. కార్ యొక్క హైట్ కావచ్చు, విడ్త్ కావచ్చు, కలర్ కావచ్చు, తర్వాత దాని స్పీడ్ కావచ్చు, దాని ఎన్ని గేర్స్ ఉన్నాయి దానికి, అది ఆటోమేటిక్, మాన్యువల్, తర్వాత ఎస్యూఆ, సెడానా, కాంపాక్టా, మినీ ఎస్యూవా. ఓకే, అట్లా చాలా రకాల కార్స్ ఉన్నాయండి మనకి. చాలా ప్రాపర్టీస్ ఉన్నాయి. అంటే ఇవి 4 నేను ఎగ్జాంపుల్ కింద తీసుకుంటున్నాను, కానీ మీరు రియల్ గా అయితే ఒక కార్ టెంప్లెట్ క్రియేట్ చేయాలి, క్లాస్ లాగా ఒక టెంప్లెట్ క్రియేట్ చేయాలంటే మీకు ఈ రోజు మొత్తం కూర్చున్నా సరిపోదండి, అన్ని ఉంటాయి. ఓకే, ఇంజన్ ఏ టైపు, తర్వాత అందులో పెట్రోల్ పోయొచ్చా, డీజిల్ పోయొచ్చా, పెట్రోల్ ప్లస్ గ్యాస్ పోయొచ్చా, అది ఎలక్ట్రికా, ఇలా చాలా ఉంటాయండి. ఎన్ని టైర్స్ ఉన్నాయి దానికి, తర్వాత దానికి ఎంత బూట్ స్పేస్ ఉంది, దాన్ని గ్రౌండ్ నుంచి గ్రౌండ్ క్లియరెన్స్ ఎంత ఉంది, దాని హైట్ ఎంత ఉంది, దానికి లైక్ అందులో ఏం ఫీచర్స్ ఉన్నాయి, దానికి రివర్స్ కెమెరా ఉందా, బ్రేకింగ్ సిస్టమ్ ఉందా, ఆటో మోడ్ ఉందా, ఓకే, అట్లా క్రూజ్ మోడ్ ఉందా, అట్లా చాలా చాలా ఆప్షన్స్ వస్తూనే ఉంటాయండి. దానికి ఎన్ని సీట్స్ ఉన్నాయి, 7 సీట్స్ ఉన్నాయా, 5 సీట్స్ ఉన్నాయా, 4 సీట్స్ ఉన్నాయా, అట్లా చాలా అన్ని ఆప్షన్స్ ఉంటాయండి. ప్రతిదీ మనం ఇక్కడ రాయలేము, ఎందుకంటే ఎగ్జాంపుల్ చాలా పెద్దగా అయిపోతుంది. సో సింపుల్ గా ఒక టెంప్లెట్ లాగా ఒక క్లాస్ అనే దాన్ని ఒక టెంప్లెట్ లాగా కొన్ని ప్రాపర్టీస్, ఇంపార్టెంట్ ప్రాపర్టీస్ తీసుకుంటున్నాను. ఇక్కడ 100 కూడా క్రియేట్ చేయొచ్చు ప్రాపర్టీస్. కాకపోతే నేను ఎగ్జాంపుల్ పర్పస్ ఏం చేస్తున్నా అంటే 4 ప్రాపర్టీస్ తీసుకుంటున్నాను. అట్లానే కార్ లోపల వేరియబుల్స్ తో పాటు మెథడ్స్ కూడా ఉంటాయండి. దట్ ఈస్ మెథడ్స్ కూడా చూపిస్తాను మీకు. పబ్లిక్ వాయిడ్ ఒక కార్ అనేది ఏముంటదండి, స్టార్ట్ చేయొచ్చు మన కార్ ని, తర్వాత కార్ ని స్టాప్ చేయొచ్చు. ఓకే, స్టార్ట్ కార్ అని చెప్పేసి ఒక మెథడ్ రాస్తుంది, system.out.println అని ప్రింట్ స్టేట్మెంట్ రాస్తుంది జావాలో. కార్ ఫ్రమ్ కంపెనీ, ఓకే, అండ్ ప్లస్ మోడల్ ప్లస్ హ్యాస్ స్టార్టెడ్. ఎప్పుడైతే ఈ మెథడ్ మనం కాల్ చేస్తామో అప్పుడు ఈ ప్రింట్ స్టేట్మెంట్ అనేది ప్రింట్ అయిపోతుంది అండి. అప్పుడు మన కార్ స్టార్ట్ అయిందని తెలుస్తుంది. మనం కార్ని ఏం చేయొచ్చండి, ఈ ప్రాపర్టీస్ ఉంటాయి కార్ కరెక్ట్. ఓకే, ప్రాపర్టీస్ అనేది వేరియబుల్స్ కావచ్చు, మెథడ్స్ కావచ్చు. వేరియబుల్స్ ఏమో వాటి యొక్క కార్ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది వేరియబుల్స్ లో స్టోర్ అయి ఉంటుంది. ఆ కార్ ఏం చేయాలి, స్టార్ట్ చేసినప్పుడు స్టార్ట్ చేయాలి, స్టాప్ చేసినప్పుడు స్టాప్ చేయాలి. ఓకే,
స్పీడ్ పోమంటే స్పీడ్ పోవాలి, గేర్ చేంజ్ చేయమంటే గేర్ చేంజ్ చేయాలి, బ్రేక్ కొడితే స్లో కావాలి, యాక్సిలేటర్ కొడితే స్పీడ్ కావాలి, ఇవన్నీ మెథడ్స్ లోకి వస్తాయి అన్నట్టు. అట్లా నేను చాలా మెథడ్స్ క్రియేట్ చేయొచ్చు అండి. యాక్షన్స్ ఆఫ్ ద క్లాస్ చాలా చేయొచ్చు, కానీ రెండు మాత్రమే తీసుకుంటున్నాను. స్టార్ట్ కర్, స్టాప్ కర్, బేసిక్ తీసుకుంటున్నాను. ఎందుకంటే చాలా టైం పడుతుంది. మీరు ఎక్కువ పెద్ద ఎగ్జాంపుల్ తీసుకుంటే చాలా టైం పడుతుంది. ఇలా సింపుల్ ఎగ్జాంపుల్ తోటి మీకు చెప్పేద్దాం అనుకుంటున్నాను. ఇక్కడ ఒక క్లాస్ ని క్రియేట్ చేస్తున్నాను. ఏ ఉద్దేశంతో క్లాస్ ని క్రియేట్ చేస్తున్నాను? ఈ క్లాస్ ని యూజ్ చేసుకొని క్లాస్ ని ఎలా యూజ్ చేయబోతున్నాను? ఒక ఫ్యాక్టరీ లాగా, టెంప్లెట్ లాగా, బ్లూ ప్రింట్ లాగా, ఫ్యాక్టరీ లాగా, ఓకే, యూజ్ చేసి, ఓకే, అలా యూజ్ చేసి కార్ని ఈ క్లాస్ ని నేను ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకు ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేయాలి? రియల్ వరల్డ్ ఎంటిటీస్, రియల్ వరల్డ్ వస్తువుల్ని నేను నా ప్రోగ్రామింగ్ లో రిప్రజెంట్ చేయాలంటే నాకు ఆబ్జెక్ట్స్ కావాలి. ఆబ్జెక్ట్స్ కావాలంటే ఇట్లాంటి ఒక క్లాస్ టెంప్లెట్ కావాలి. అట్లాంటిది ఒక ఎగ్జాంపుల్ కార్ క్లాస్ టెంప్లెట్ నేను క్రియేట్ చేస్తాను. ఇక్కడ ఇంకొక ప్రింట్ స్టేట్మెంట్ రాసేస్తాను. ఓకే, కార్ ఫ్రమ్ ప్లస్ కంపెనీ ప్లస్ అండ్ ప్లస్ మోడల్ ప్లస్, ఇక్కడ మోడల్ అని రాసేద్దాము, మోడల్ ప్లస్ హ్యాస్ స్టాప్ అని రాస్తాను. ఆగిపోయిందని చెప్పి రాస్తాను. ఇక్కడ కార్ స్టార్ట్ అయిందని చెప్తున్నాను, ఇక్కడ స్టాప్ అయిందని చెప్తాను. ఇట్లా ఒక సింపుల్ టెంప్లెట్ అనేది క్రియేట్ చేశానండి. రియల్ టైంలో ఈ టెంప్లెట్ అనేది ఇంత సింపుల్ గా ఉండదు. చాలా లైన్స్ ఉంటాయి, 100 లైన్స్ 200 లైన్స్ ఉంటాయి. కాకపోతే అది నేను ఎగ్జాంపుల్ తీసుకుంటే మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు కాబట్టి నేను సింపుల్ టెంప్లెట్ ఒకటి తీసుకున్నాను. మరి ఈ కార్ అనే టెంప్లెట్, క్లాస్ టెంప్లెట్ ని ఫ్యాక్టరీ కానీ, బ్లూ ప్రింట్ కానీ, ప్లాన్ కానీ యూజ్ చేసి ఆబ్జెక్ట్స్ ఎట్లా క్రియేట్ చేయాలి అంటే నేను ఇంకో క్లాస్ క్రియేట్ చేస్తున్నానండి. ఈసారి నేను క్రియేట్ చేసే క్లాస్ టెంప్లెట్ గురించి కాదండి. ఇది ఫ్యాక్టరీ కోసమో, టెంప్లెటో, ప్లానో, బ్లూ ప్రింట్ కోసం కాదు. నేను ఇక్కడ ఉద్దేశం వేరే అండి. ఇక్కడ ఉద్దేశం ఏంది? క్లాస్ క్రియేట్ చేసే ఉద్దేశం వచ్చేసి ఒక ఫ్యాక్టరీ, టెంప్లెట్, బ్లూ ప్రింట్, ప్లాన్ లాగా. ఇక్కడ ఇంకో క్లాస్ డెమో అని చెప్పి చేస్తున్నాను. ఇక్కడ నేను నా ఉద్దేశం ఏంది? క్లాస్ క్రియేట్ చేయడానికి అంటే ప్రోగ్రామ్ ని రన్ చేయడానికి. దీనిలో ఒక మెయిన్ మెథడ్ అని యాడ్ చేస్తాను నేను. ఓకే, ఈ డెమో క్లాస్ లో ఒక మెయిన్ మెథడ్ ని నేను యాడ్ చేస్తాను. ఈ మెయిన్ మెథడ్ లో ఏం చేస్తానంటే, ఓకే, ఈ మెయిన్ మెథడ్ లో నేను ఏం చేస్తానంటే చూడండి, ఈ మెయిన్ మెథడ్ లో నేను ఏం చేయబోతున్నాను, ఈ ఒక్క టెంప్లెట్ కార్ క్లాస్, ఈ క్లాస్ ని ఒక బ్లూ ప్రింట్, టెంప్లెట్, ఫ్యాక్టరీ, ప్లాన్ లాగా యూజ్ చేసి నేను ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. మరి ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేయాలని ప్రాసెస్ ఏంటంటే న్యూ అనే కీవర్డ్ ఉంటుందండి. న్యూ కీవర్డ్ ఉంటుంది మనకి జావాలో. ఈ న్యూ కీవర్డ్ వచ్చేసి ఏదైనా క్లాస్ ముందట ఈ న్యూ కీవర్డ్ ప్రొవైడ్ చేస్తే ఆ క్లాస్ కి ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అయ్యింది. ఇక్కడ క్లాస్ పేరు ఏంది? కార్ కాబట్టి ఇక్కడ కార్ అనేది ఇచ్చేస్తాను క్లాస్ నేమ్. ఇక్కడ సర్క్యులర్ బ్రాకెట్స్ ప్రొవైడ్ చేయాలండి. సర్క్యులర్ బ్రాకెట్స్ ప్రొవైడ్ చేస్తే ఇక్కడ న్యూ కారణంగానే మన కంప్యూటర్ మెమరీలో ఏమైపోతుంది అంటే, కంప్యూటర్ మెమరీ అనుకోండి, ఈ కంప్యూటర్ మెమరీలో మనకి ఏమైపోతుంది అంటే న్యూ కారణంగానే ఒక మెమరీ అనేది అలొకేట్ అవుతుంది. మెమరీ అనేది అలొకేట్ అవుతుంది. దేనికి అలొకేట్ అవుతుంది? ఒక ఆబ్జెక్ట్ కి మెమరీ అనేది అలొకేట్ అయింది. దీనికి పేరు ఏం లేదు కాబట్టి ఆబ్జెక్ట్ 1 ఇస్తున్నాను. జనరల్ గా దీనికి అడ్రస్ ఉంటుందండి. ఈ మెమరీకి 1001 లైక్ అట్లా అడ్రస్ ఉంటుంది. అయితే అడ్రస్ ఇవ్వకుండా ఒక పేరు ఇద్దాం అనుకుంటున్నాను నేను. ఓకే, దీనికి ఒక పేరు, ప్రతి పర్సన్ కి పేరు ఉంటది కదా. ఇప్పుడు నన్ను అరుణ్ అని పిలుస్తారు. అరుణ్ మోటూరి నా పేరు కాబట్టి అరుణ్ మోటూరి అని చెప్పి పిలుస్తారు. సో నన్ను ఇట్లా 10111210 అని చెప్పేసి, లేకపోతే నా ఫోన్ నెంబర్ యూజ్ చేసి అయితే పిలవరు కదా. అట్లా ఇక్కడ కూడా మెమరీలో ఒక నెంబర్ అనేది ఉంటదండి. ఇక్కడ నెంబర్ అనేది ఉంటది, 1101 ఏదో ఉంటది. ఇది మనం గుర్తుపెట్టుకోలేము. దీనికి ఒక పేరు ఇవ్వాలి. ఈ మెమరీ అడ్రస్ కి ఒక పేరు ఇవ్వాలి. ఈ మెమరీ అడ్రస్ నేమ్ తోటి పిలవకుండా ఒక నేమ్ తోటి పిలుస్తాము. దాన్నే మనం ఆబ్జెక్ట్ రిఫరెన్స్ అంటామండి. అయితే దానికి ఆబ్జెక్ట్ రిఫరెన్స్ కి ఏం పేరు ఇస్తున్నానంటే HAMZ అని ఇస్తున్నానండి పేరు. ఓకే, HAMZ అంటే హోమ్ డామేజ్. ఎప్పుడు ఇవ్వచ్చు? ఇది ఆల్రెడీ ఇక్కడ ప్రోగ్రామింగ్ ఇవ్వలేదండి, నేను ఇక్కడ ఇవ్వబోతున్నాను. HAMZ అని ఇవ్వబోతున్నాను. HAMZ అనేది ఆబ్జెక్ట్ రిఫరెన్స్. ఇది ఈ యొక్క పేరు ఈ యొక్క ఆబ్జెక్ట్ కి కంప్యూటర్ మెమరీలో క్రియేట్ అయిన ఆబ్జెక్ట్ అడ్రస్ కి ఇది రిఫర్ అవుతుందని, అందుకోసం దీన్ని HAMZ ని ఆబ్జెక్ట్ రిఫరెన్స్ అని పిలుస్తాం. దీన్ని ఏమని పిలుస్తాం? దీన్ని ఆబ్జెక్ట్ రిఫరెన్స్ అని పిలుస్తాం. ఇది రిఫర్ చేస్తుంది కాబట్టి ఎక్కడైతే కంప్యూటర్ మెమరీలో ఆబ్జెక్ట్ 1 కి మెమరీ అలొకేట్ అయిందో, కార్ మెమరీకి ఒక ఆబ్జెక్ట్ మెమరీకి, కార్ యొక్క ఆబ్జెక్ట్ మెమరీకి సమ్ మెమరీ అలొకేట్ అయిందో, ఆ మెమరీ అడ్రస్ కి రిఫర్ చేసే నేమే ఆబ్జెక్ట్ రిఫరెన్స్ అండి. అందుకోసం దీన్ని ఆబ్జెక్ట్ రిఫరెన్స్ అని చెప్పి పిలుస్తాము, ఆబ్జెక్ట్ రిఫరెన్స్. అయితే దీన్ని మళ్ళీ కార్ తోటే సేమ్ క్లాస్ నేమ్ తోటి మనం డిఫైన్ చేయాలి. చేసిన తర్వాత ఇదంతా బాగానే ఉంది, ఇక్కడ వరకు క్రియేట్ అయింది. ఇప్పుడు ఈ యొక్క క్లాస్ యూజ్ చేసుకొని ఈ ఆబ్జెక్ట్ ని ప్రాపర్ గా నేను డిఫైన్ చేయాలండి, చెప్పాలి, ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఎట్లా అంటే ఆబ్జెక్ట్ డిఫరెన్స్ వాడి HAMZ అని, కంపెనీ ఏంది, కార్ యొక్క కంపెనీ ఏంది. నేను చూడండి ఇక్కడ ఆబ్జెక్ట్ ఎందుకు క్రియేట్ చేశాను? ఒక రియల్ వరల్డ్ వస్తువుని నేను ప్రోగ్రామింగ్ లో రిప్రజెంట్ చేద్దాం అనుకున్నాను. ఓకే, ఆ రిప్రజెంట్ చేయడం కోసం నేను రిప్రజెంట్ చేద్దాం అనుకున్నాను. ఓకే,
వాడదాం అనుకుంటున్నాను. ఒక రియల్ వరల్డ్ వస్తువుని నేను ప్రోగ్రామింగ్ లో వాడాలంటే నేను ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి ఆ ఆబ్జెక్ట్ యొక్క రిఫరెన్స్ ద్వారా ఈ ఈ టెంప్లెట్ యొక్క వేరియబుల్స్ ఉంటాయి కదా కాల్ చేస్తాను. కంపెనీ ఏం కంపెనీ, ఇది హోండా కంపెనీ అండి, కార్ యొక్క కంపెనీ. డిస్క్రైబ్ చేస్తున్నాను చూడండి, ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ప్రోగ్రామ్ లో ఇవన్నీ నేను చెప్తున్నాను. ఓకే, ఈ కార్ వచ్చేసి ఇట్లుంది అట్లుంది అని చెప్తున్నాను అన్నట్టు. ఓకే, వాడుతున్నాను యాక్చువల్లీ. ఓకే, ఒక రియల్ వరల్డ్ వస్తువుని నేను ప్రోగ్రామింగ్ లో, జావా ప్రోగ్రామింగ్ లో వాడుతున్నానండి. మోడల్ వచ్చేసి ఏముంది, అమేజ్ అనేది మోడల్ అండి. ఓకే, అమేజ్ అనేది మోడల్. ఓకే, తర్వాత మైలేజ్ కూడా ఇద్దాం. హెచ్ఏఎంజెడ్ డాట్ మైలేజ్, మైలేజ్ ఎంత అండి, 15 ఇద్దాం. ఓకే, హెచ్ఏఎంజెడ్ డాట్ ప్రైస్ ఎంత ఇద్దాము, ఒక 9 లక్షల రూపాయలు ఇద్దాము మన ఇండియన్ కరెన్సీలా. ఇచ్చిన తర్వాత ఇక్కడ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే మనం ఏదైతే మెమరీ మనము ఆబ్జెక్ట్ కోసం రిజర్వ్ చేసుకున్నామో అక్కడ కంపెనీ ఈజ్ ఈక్వల్ టు హోండా అని వచ్చేస్తుందండి. తర్వాత మోడల్ ఈజ్ ఈక్వల్ టు అమెజాన్ వచ్చేస్తుందండి. తర్వాత మైలేజ్ ఈజ్ ఈక్వల్ టు 15. తర్వాత ప్రైస్ వచ్చేసి 9 లక్షలు కదా, 9 లక్షలు ఇచ్చేస్తున్నాను ఇక్కడ. ఓకే, ఇచ్చేస్తాను అంతే, ఇంతే అండి. ఓకే, ఇలా ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాము. ఒక రియల్ వస్తువుని మనం ప్రోగ్రామింగ్ లో వాడగలిగాము. ఎలా వాడగలిగాము, ఆబ్జెక్ట్ వల్ల వాడగలము. ఎలా ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలా, ఈ క్లాస్ లేకుండా ఆబ్జెక్ట్ క్రియేట్ చేయొచ్చా, ఇక్కడ న్యూ కార్ అని చెప్పకుండా ఈ టెంప్లెట్ లేకుండా నేను ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేయగలుగుతానా, ఇట్లాంటి రియల్ వస్తువు నేను నా ప్రోగ్రామింగ్ లో వాడగలుగుతానా, వాడలేను. మీకు అర్థమై ఉండొచ్చు ఇప్పుడు ఆబ్జెక్ట్ అంటే ఏంది, క్లాస్ అంటే ఏంది అనేది మీకు అర్థమై ఉండొచ్చు. లాస్ట్ కంక్లూడ్ కూడా చేస్తాను చూడండి. హెచ్ఏఎంజెడ్, ఇప్పుడు నాకు మెథడ్స్ కూడా ఉన్నాయండి ఇక్కడ. వేరియబుల్స్ ఒకటే కాదు, ఈ వేరియబుల్స్ ఒకటే కాదు, డిఫైన్ అయిపోయిన తర్వాత ఆ కార్ ని మనం ఎట్లా ఉంటుందని చెప్పిన తర్వాత ఆ కార్ ని మనం స్టార్ట్ చేయొచ్చు, స్టాప్ చేయొచ్చు కదా. నేను ఈ ఆబ్జెక్ట్ రిఫరెన్స్ వాడి స్టార్ట్ కార్ అంటాను, హెచ్ఏఎంజెడ్ డాట్ స్టాప్ కార్ అంటాను. ఓకే, కార్ స్టార్ట్ అవుతుంది, స్టాప్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు రన్ చేసి చూద్దామండి మనకు అవుట్పుట్ వస్తుందా లేదా అని చూద్దాం. ఇక్కడ చూడండి, అవుట్పుట్ లో కార్ ఫ్రమ్ హోండా కంపెనీ అమేజ్ మోడల్ స్టార్టెడ్, కార్ ఫ్రమ్, ఈ మెథడ్స్ అనేది కాల్ అయిపోయినాయి అండి. ఓకే, ఈ స్టేట్మెంట్స్ ద్వారా ఈ మెథడ్స్ కాల్ అయిపోయినాయి. మనం ఒక ఆబ్జెక్ట్ అనేది పర్ఫెక్ట్ గా క్రియేట్ చేసినాం. ఒకటే ఆబ్జెక్ట్ క్రియేట్ చేయొచ్చా అంటే లేదండి. ఈ టెంప్లెట్ ని మనము, ఇప్పుడు ఐస్ క్రీమ్ ఫ్యాక్టరీ ఉందండి, ఒకటే ఐస్ క్రీమ్ అవుతుందా, ఫ్యాక్టరీ ఎందుకు పెడతాము, ఒక ఐస్ క్రీమ్ క్రియేట్ చేయడం కోసము లక్షల ఐస్ క్రీమ్స్, కోట్ల ఐస్ క్రీమ్స్ క్రియేట్ చేస్తుందండి ఒక ఫ్యాక్టరీలో. రకరకాల ఐస్ క్రీమ్స్ కూడా క్రియేట్ అవుతాయి. ఓకే, వాళ్ళు ప్రిపేర్ చేస్తారు. అట్లనే ఈ యొక్క టెంప్లెట్ యూజ్ చేసుకొని ఈ క్లాస్ అనే టెంప్లెట్ ని కానీ, ఫ్యాక్టరీ కానీ, బ్లూ ప్రింట్ కానీ, ప్లాన్ కానీ యూజ్ చేసుకొని మనం రకరకాల ఆబ్జెక్ట్స్ మనం క్రియేట్ చేసుకోవచ్చు. రకరకాల కార్లు మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఇంకో కార్ ఇస్తాను మీకు ఎగ్జాంపుల్. న్యూ కార్ అనగానే మళ్ళీ కంప్యూటర్ మెమరీలో ఏమవుతుంది, కొంచెం మెమరీ ఇంకో ఆబ్జెక్ట్ కి రిజర్వ్ అవుతుంది అండి. ఓకే, ఆబ్జెక్ట్ 2 అనే ఒక ఆబ్జెక్ట్ కి, ఓకే, పేరు లేని ఆబ్జెక్ట్ కి ఒక కంప్యూటర్ మెమరీ అనేది రిజర్వ్ అవుతుంది. అయితే నేను ఒక పేరు ఇవ్వాలి కదా, దీనికి కూడా ఒక అడ్రస్ ఉంటుంది, 010111001 అట్లా ఒక అడ్రస్ ఉంటుందండి. అయితే మనం ఒక పేరు అయితే ఇవ్వాలి కదా, ఆ పేరు ఇవ్వడం కోసం నేను ఏం చేయాలంటే ఒక పేరు ఇవ్వాలండి. ఓకే, ఆ పేరు ఇవ్వడం కోసం నేను ఏం చేయాలంటే ఆబ్జెక్ట్ డిఫరెన్స్ క్రియేట్ చేయాలండి. ఇక్కడ ఆబ్జెక్ట్ డిఫరెన్స్ ఎట్లా క్రియేట్ చేస్తాను, ఇక్కడ మారుతి స్విఫ్ట్ విడిఐ అని చెప్పేసి ఇస్తున్నాను. ఓకే, ఇది ఆబ్జెక్ట్ డిఫరెన్స్ అండి. అయితే ఇక్కడ పేరు ఏంది, ఎంఎస్ విడిఐ అనేది ఆబ్జెక్ట్ డిఫరెన్స్ అండి ఇది. ఓకే, ఈ యొక్క నేమ్ ద్వారా మనం ఈ యొక్క ఏదైతే మెమరీ అనేది ఆబ్జెక్ట్ కి అలొకేట్ అయిందో దాన్ని రిఫర్ చేస్తున్నాం. దానికోసం దీన్ని ఆబ్జెక్ట్ డిఫరెన్స్ అంటాం. దీన్ని మనం ఎట్లా డిఫైన్ చేయాలి, సేమ్ క్లాస్ నేమ్ తోటి ఏదైతే క్లాస్ కి మీరు ఆబ్జెక్ట్ క్రియేట్ చేశారో అదే క్లాస్ వాడి మీరు దీన్ని డిక్లేర్ చేసుకోవాలి. ఓకే, ఇక్కడ ఆబ్జెక్ట్ క్రియేట్ చేశారు, ఇది డిక్లేర్ ఓన్లీ డిఫైన్ చేశారు. ఓకే, వేరియబుల్ ని. తర్వాత ఈ సిమిలర్ గానే అండి, సేమ్ టు సేమ్ ఇంతకు ముందు ఎట్లయితే మనం చేసినామో ఇట్లానే చేయాలి. ఎంఎస్విడిఐ డాట్ కంపెనీ ఈజ్ ఈక్వల్ టు మారుతి కంపెనీ అనుకుందాం. ఓకే, తర్వాత ఎంఎస్విడిఐ డాట్ మోడల్, ఏం మోడల్ అండి ఇది, స్విఫ్ట్ విడిఐ మోడల్ అండి. ఓకే, స్విఫ్ట్ విడిఐ మోడల్. తర్వాత ఎంఎస్విడిఐ డాట్ మైలేజ్ ఈజ్ ఈక్వల్ టు, ఎంత మైలేజ్ ఇద్దాం మనం దీనికి 24 కిలోమీటర్స్ పర్ లీటర్ మైలేజ్ ఇద్దాం. ఎంఎస్విడిఐ డాట్ ప్రైస్ వచ్చేసి 8 లక్షలు ఇద్దామండి ఇది. ఓకే, 8 లక్షల రూపాయలు. ఓకే, దాని తర్వాత ఈ కార్ ని నేను స్టార్ట్ చేయాలి, స్టాప్ చేయాలి. స్టార్ట్ కార్ అని చెప్పి మెథడ్ కాల్ చేస్తాను, ఎంఎస్విడిఐ ఆబ్జెక్ట్ రిఫరెన్స్ వాడి స్టాప్ కార్ అని చేస్తాను. ఇట్లా 100 ఆబ్జెక్ట్స్ మనం క్రియేట్ చేయొచ్చండి. ఇప్పుడు 2 ఎగ్జాంపుల్ కోసం 2 చూపించాను. ఈ టెంప్లెట్, ఫ్యాక్టరీ, బ్లూ ప్రింట్, ప్లాన్ తోటి నేను 2 ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేశాను. అది ప్రోగ్రామ్ కూడా వర్క్ అవుతుంది చూడండి. ఇక్కడ మెయిన్ మెథడ్ ఉంది కాబట్టి ప్రోగ్రామ్ వర్క్ అవుతుంది. సరే అండి, ఇది క్లాస్ అనేది ఒక టెంప్లెట్ అండి ఫర్ క్రియేటింగ్. దేనికోసము, ఆబ్జెక్ట్స్ ని క్రియేట్ చేయడానికి కోసం కావాల్సిన టెంప్లెట్, బ్లూ ప్రింట్, ఫ్యాక్టరీని మనం క్లాస్ అంటాము. ఆబ్జెక్ట్స్ అంటే ఏంటి మరి, ఒక రియల్ వస్తువుల్ని మనం ప్రోగ్రామింగ్ లో వాడాలంటే ఆబ్జెక్ట్స్ అనేవి క్రియేట్ చేయాలి, అవి రిప్రజెంట్ చేసి వాడగలుగుతాం అన్నట్టు.
ఓకే, ఆబ్జెక్ట్స్ ద్వారా రియల్ వస్తువుని మనం ప్రోగ్రామింగ్ లో మనం వాడగలుగుతాం. ఓకే, సో అట్లా రకరకాల ఆబ్జెక్ట్స్ మనము క్రియేట్ చేసుకోవచ్చు, కానీ క్లాస్ లేకుండా ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేయలేము. ఆబ్జెక్ట్స్ లేకుండా మన రియల్ వస్తువుల్ని మనం ప్రోగ్రామింగ్ లో వాడలేము. ఓకే, ఇదండి డిఫరెన్స్. మీరే చెప్పండి ఇప్పుడు డిఫరెన్స్ ఏంటో. చాలా ఈజీగా ఉంది కదా డిఫరెన్స్ అనేది. ఆబ్జెక్ట్ అనేది మీకు అర్థమైపోయింది. ఆబ్జెక్ట్ ఇప్పుడు డిఫరెన్స్ అని పర్టికులర్ గా ఇక్కడ క్వశ్చన్ ఉంది కాబట్టి మీరు ఎట్లా అర్థం చేసుకోవచ్చు అంటే, క్లాస్ ద్వారా ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేయొచ్చు, ఆబ్జెక్ట్స్ ద్వారా మన ప్రోగ్రామింగ్ లో రియల్ వస్తువుల్ని మనం వాడచ్చు. ఇంతే అండి, ఇది రెండు డిఫరెన్స్ చెప్పడానికి కోసం ఇదంతా ఎక్స్ప్లెనేషన్ అండి. మీరు మీరు ఒకవేళ ఈ ఆన్సర్ మీరు ఇంటర్వ్యూకి చెప్పాలి, ఆన్సర్ ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే మీరు ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే, ఫస్ట్ ఆబ్జెక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఆబ్జెక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఎందుకు ఆబ్జెక్ట్ కావాలి, రియల్ వరల్డ్ వస్తువులు అంటే ఏంటి, వాటిని ఎందుకు రిప్రజెంట్ చేయాలి, ఆబ్జెక్ట్ ద్వారా ఎట్లా రిప్రజెంట్ చేయొచ్చు, ఆబ్జెక్ట్స్ క్రియేట్ ఎట్లా చేయాలా, క్లాస్ ద్వారా చేయాలి, క్లాస్ అనేది ఏంటి, టెంప్లెట్, బ్లూ ప్రింట్, ప్లాన్, ఫ్యాక్టరీ, ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేయడానికి అని చెప్తే సరిపోతుందండి. ఆల్మోస్ట్ డిఫరెన్సెస్ అన్ని ఇందులోనే మన ఆన్సర్ లోనే వచ్చేస్తాయి. ప్రాక్టికల్ కూడా చూపించాను మీకు ప్రోగ్రామ్ ద్వారా. మీరు ఒకవేళ ఈ ప్రోగ్రామ్ ని మీరు ప్రాక్టీస్ చేద్దాం అనుకుంటే ఇక్కడ నుంచి మీరు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు అండి. మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి, ఈ ప్రోగ్రామ్ యొక్క స్క్రీన్ షాట్ ఇక్కడ పెడతాను కొంతసేపు చూడండి. ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి. ఈ స్క్రీన్ షాట్ తీసుకొని మీరు ఓకే ఇక్కడ సింపుల్ గా ఇచ్చేస్తున్నాను. స్క్రీన్ షాట్ తీసుకోండి, మీరు ప్రాక్టీస్ చేసుకోండి. మీ క్లాస్ ఇట్లా ఉంటుంది. ఇది ఆబ్జెక్ట్స్ ఇట్లా క్రియేట్ చేస్తాము. ఓకే, ఎందుకు క్రియేట్ అన్ని అర్థమైపోయి ఉన్నాయి అనుకున్నాను. ఓకే, సో ఇట్లా ప్రాక్టికల్ డెమోన్స్ట్రేషన్ తో పాటు థియరిటికల్ ఎక్స్ప్లెనేషన్ తో పాటు మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఆబ్జెక్ట్ అంటే ఏంటి, క్లాస్ అంటే ఏంటి, జావాలో మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. మీరు కాన్ఫిడెంట్ గా ఇప్పుడు ఇట్లాంటి క్వశ్చన్ మీకు ఇంటర్వ్యూలో వస్తే మీరు ఆన్సర్ కూడా చేయగలుగుతారని నేను భావిస్తున్నానండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే నా టెక్ఫాక్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ని మీరు లైక్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్స్ పెట్టండి. పాజిటివ్ కావచ్చు, నెగిటివ్ కావచ్చు, ప్రతిదీ నాకు యూజ్ అవుతుందండి. ఓకే, అండ్ మీ ఫ్రెండ్ సర్కిల్లో ఎవరైతే తెలుగులో ఈ సెలీనియం కానీ, జావా కానీ, కోర్ జావా ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కానీ ఇట్లాంటి కంటెంట్ ఎవరైతే కావాలనుకున్నారో నా ఛానల్ని వాళ్ళతోటి మీరు షేర్ చేసుకోండి. వాళ్ళకి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు, నాకు కూడా ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు. సో అండి, ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా మరిన్ని కావాలంటే మీ నుంచి నేను ఏమో మనీ ఆశించలేదండి. ఫుల్ కోర్సెస్ పెట్టబోతున్నాను ఈ ఛానల్లో. టోటల్ మొత్తం ప్రతి కోర్స్ మీకు పెట్టబోతున్నాను ఈ యొక్క ఛానల్లో. సో మీ యొక్క ఎంకరేజ్మెంట్ ఒకటే కావాలండి. మినిమం టు మినిమం లైక్ అయితే పెట్టండి. ఓకే, మీకు ఒకవేళ కామెంట్స్ అవన్నీ టైం తీసుకుంటే అంటే అట్లీస్ట్ లైక్ అయినా పెట్టండి అండి. అదే చాలా ఎంకరేజ్మెంట్ ఉంటుంది నాకు. చాలా వీడియోస్ నేను క్రియేట్ చేయబోతున్నాను రానున్న రోజుల్లో. ఓకే, సరే అండి, వచ్చే సెషన్ లో కలుద్దాము. ఇంకో సెషన్ లో ఇంకో జావా ఇంటర్వ్యూ క్వశ్చన్ తీసుకుంటాను ఈ సిరీస్ లో. తీసుకొని మీకు అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ అండి, బాయ్. హలో అండి, అందరికీ నమస్కారం. టెక్ఫాక్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నేను ఈ సెషన్లో మీకు ఒక జావా ఇంటర్వ్యూ క్వశ్చన్ ని ఆన్సర్ చేయబోతున్నాను. ఆ క్వశ్చన్ వచ్చేసి, రైట్ ఏ జావా ప్రోగ్రామ్ టు చెక్ వెదర్ an ఇయర్ ఈజ్ ఏ లీప్ ఇయర్ ఆర్ నాట్. అంటే ఒక జావా ప్రోగ్రామ్ రాసి మనము ఒక ఇయర్ ని చెక్ చేయాలి. మనం ఒక యూజర్ అనేవాడు ఈ ప్రోగ్రామ్ రన్ చేసేటప్పుడు యూజర్ అనేవాడు ఒక ఇయర్ ని ఒక నార్మల్ ఇయర్ ని ఎంటర్ చేస్తాడు. ఆ ఇయర్ వచ్చేసి మరి లీప్ ఇయరా కాదా అనేది మనం చెప్పాలి. ఆ ప్రోగ్రామ్ ద్వారా మనం రిజల్ట్ లో చెప్పాలి. అలాంటి ప్రోగ్రామ్ మనం ఇప్పుడు రాయబోతున్నాం ప్రాక్టికల్ గా. మనం ప్రాక్టికల్ గా చూసే ముందు అసలు ఈ లీప్ ఇయర్ అనే కాన్సెప్ట్ గురించి మనకు అవగాహన అనేది ఉండాలి. ఏముండాలి, ఏం తెలియాలి లీప్ ఇయర్ గురించి? లీప్ ఇయర్ ఎప్పుడు లీప్ ఇయర్ అవుతుంది అనేది మనకు తెలియాలి. ఈ డయాగ్రామ్ చూడండి, మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది. ఈ టెక్స్ట్ కన్నా ఇక్కడ నేను ప్రొవైడ్ చేసిన డయాగ్రామ్ ఇక్కడ చూడండి. ఇక్కడ నేను చూపించే డయాగ్రామ్ చూడండి, మీకు అర్థమైపోతుంది. ఎప్పుడు ఒక ఇయర్ ని మనం లీప్ ఇయర్ అంటామంటే, ఇప్పుడు 2024 ఉంది ఇయర్. ఇది లీప్ ఇయరా కాదా? లీప్ ఇయర్ అండి. 2024 నేను ఇప్పుడు రికార్డ్ చేసేటప్పుడు ఈ వీడియో ఇయర్ వచ్చేసి 2024 ఉందండి. ఇక్కడ లీప్ ఇయర్ 2024 అని ఇచ్చామనుకోండి, ఫస్ట్ ఎట్లా చెక్ చేయాలి ఇది లీప్ ఇయరా కదా 2024 అనేది? ఫస్ట్ దాన్ని ఒక 4 తోటి డివైడ్ చేయాలండి. ఓకే, 2024 ని 4 తోటి డివైడ్ చేస్తే డివైడ్ అవుతుందా? 4 5 20. ఓకే, ఇక్కడ 4 6 24 అంటే డివైడ్ అవుతుంది. ఇక్కడ 4 తోటి డివైడ్ అవుతుంది, రిమైండర్ 0 వస్తుంది. మనం 4 తోటి కంప్లీట్ గా డివైడ్ అయింది అనుకోండి, మనం ఇప్పుడు 4 తోటి కంప్లీట్ గా డివైడ్ అయింది కదా, మరి ఇది ఖచ్చితంగా లీప్ ఇయర్ అంటే ఇంకా చెప్పలేము. ఇది ఫస్ట్ చెక్ అన్నట్టు. ఇది ఒక ఇయర్ లీప్ ఇయరా కాదని చెక్ చేసుకోవడానికి ఫస్ట్ 4 తో డివైడ్ చేసి అది రిమైండర్ 0 వస్తుందా చూసుకుంటాము.
రిమైండర్ 0 వచ్చినంత మాత్రాన అది లీప్ ఇయర్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎప్పుడు మనం లీప్ ఇయర్ కన్ఫర్మ్ చేస్తాం అనేది చూపిస్తాను. అది 4 తో డివైడ్ అయిన తర్వాత 0 వస్తే, ఒకవేళ 0 వస్తే పాసిబిలిటీ ఉందండి, ఇది ఇయర్ లీప్ ఇయర్ అవ్వడానికి పాసిబిలిటీ ఉంది. మరి ఈ 4 తో డివైడ్ చేసిన తర్వాత కూడా మనకి రిమైండర్ 0 కాకుండా ఏదో 1 or 2 ఏదో నచ్చింది అనుకోండి, అప్పుడు అది లీప్ ఇయర్ కాదండి. ఓకే, రిమైండర్ 0 వస్తేనే లీప్ ఇయర్. 4 తో డివైడ్ చేసినప్పుడు ఆ ఇయర్ పాసిబిలిటీ ఉంటుంది, లీప్ ఇయర్ అవ్వడానికి పాసిబిలిటీ ఉంటుంది. 4 తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ 0 వస్తే ఆ ఇయర్ కి లీప్ ఇయర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, పాసిబిలిటీ ఉంటుంది. అదే 4 తో డివైడ్ చేసినప్పుడు స్ట్రేట్ ఫార్వర్డ్ గా మనకి రిమైండర్ 0 రాలేదనుకోండి, అక్కడికే వదిలేసి ఇది లీప్ ఇయర్ కాదు. ఇప్పుడు 2023 తీసుకోండి, దాన్ని 4 తో డివైడ్ చేయలేము. ఓకే, 2023 ఇయర్, ఇంతకు ముందు ఇయర్ డివైడ్ బై 4 చేసినప్పుడు రిమైండర్ 0 రాదండి మనకి. రిమైండర్ 0 రాదు, నాకు తెలిసి వచ్చే 3 అనేది రిమైండర్ వస్తుంది, కాబట్టి అది లీప్ ఇయర్ కాదని కొట్టేస్తాం దాన్ని, అది లీప్ ఇయర్ అయితే కాదు. మరి 2024 తీసుకున్నాము, అది లీప్ ఇయరా కాదా ఇంకా కన్ఫర్మ్ కాలేదు మనం. ఎప్పుడు లీప్ ఇయర్ అని కన్ఫర్మ్ అవుతాం అంటే, సరే ఈ 4 తోటి అయితే మనం 2024 అయితే డివైడ్ అయింది, రిమైండర్ 0 వచ్చింది. నెక్స్ట్ ఏం చెక్ చేస్తామంటే, మరి అది ఈ 2024 ఏదైతే 4 తో డివైడ్ చేసి 0 రిమైండర్ వచ్చిందో 100 తోటి కూడా డివైడ్ చేసి చూడాలండి. నెక్స్ట్ ఒకవేళ 4 తో డివైడ్ అయితే 100 తోటి కూడా డివైడ్ అవుతుందా అని చూడాలి. 2024 100 తోటి మీరు డివైడ్ చేశారనుకోండి, 24 వస్తుందండి రిమైండర్. అయితే రిమైండర్ 0 లేదు కాబట్టి ఇది లీప్ ఇయర్ అండి. ఓకే, ఖచ్చితంగా ఇది లీప్ ఇయర్. 4 తోటి డివైడ్ అయింది, కానీ 100 తోటి రిమైండర్ డివైడ్ అయ్యి రిమైండర్ 0 రావట్లేదు కాబట్టి ఇది ఖచ్చితంగా లీప్ ఇయర్. ఇది ఒక కేసు అండి, లీప్ ఇయర్ కి ఇది ఒక కేసు. 4 తోటి డివైడ్ అయిన తర్వాత 100 తోటి డివైడ్ చేసినప్పుడు డివైడ్ కాకపోతే 4 తోటి అయింది కాబట్టి అది లీప్ ఇయర్. 100 తోటి కాలేదు, 4 తోటి అయింది, 100 తోటి కాలేదు కాబట్టి లీప్ ఇయర్. సరే 4 తోటి డివైడ్ అయింది. ఓకే, ఇంకొక ఇయర్ తీసుకుంటానండి నేను. ఏ ఇయర్ తీసుకుంటాను? 2000 ఇయర్ తీసుకుంటాను. 2024 కాకుండా 2000 తీసుకుంటాను. 2000 తీసుకున్నప్పుడు ఓకే, ఇక్కడ ఏమైతుంది? 2000 తీసుకున్నప్పుడు 4 తో డివైడ్ అవుతుందండి. 2000 4500 దా 2000 అవుతుంది కాబట్టి లీప్ ఇయర్ కి పాసిబిలిటీ ఉంది. ఓకే, ఇక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ 100 తోటి కూడా డివైడ్ అవుతుంది. చూడండి, 2000 అనేది 100 తోటి కూడా డివైడ్ అవుతుంది. ఇంతకు ముందేమో కాలేదు కాబట్టి డైరెక్ట్ లీప్ ఇయర్ అని అనౌన్స్ చేసేసాను. కానీ ఇప్పుడు 2000 అనేది 4 తోటి డివైడ్ అయ్యే రిమైండర్ 0 ఇస్తుంది, 100 తోటి డివైడ్ అయ్యే 0 రిమైండర్ ఇస్తుంది. అప్పుడు ఇంకా పాసిబిలిటీ ఉంది. కానీ ఎప్పుడు పాసిబిలిటీ ఉంటుందంటే, ఒకవేళ ఇది 100 తో డివైడ్ అయింది, 4 కాకుండా 100 తోటి డివైడ్ అయ్యే రిమైండర్ 0 ఇస్తే, అప్పుడు ఇంకొక లెవెల్ కి మనం కిందికి దిగి 400 తోటి డివైడ్ చేసి 0 ఇస్తుంది అనేది చూడాలి. ఒకవేళ 4 తోటి 100 తోటి సపరేట్ గా 0 ఇస్తే, 400 తోటి కూడా 0 ఇస్తే అప్పుడు లీప్ ఇయర్ అండి. లేదు, 4 తోటి డివైడ్ అయింది 0 ఇచ్చింది, 100 తోటి డివైడ్ అయింది 0 ఇచ్చింది, కానీ 400 తోటి డివైడ్ చేస్తే మాత్రం 0 ఇవ్వట్లేదు అనుకోండి, అది లీప్ ఇయర్ కాదు. ఇలా ఉంటదండి. ఓకే, ఈ కాన్సెప్ట్ ఒక ఇయర్ లీప్ ఇయరా కాదా తెలుసుకోవాలంటే ఇంత ఉంటది, ఇంత నాలెడ్జ్ అనేది అవసరం. చాలా మందికి ఇది అర్థం కాకుండా డైరెక్ట్ ప్రోగ్రామ్స్ ప్రాక్టీస్ చేస్తుంటారు. ఫస్ట్ లీప్ ఇయరా కాదా, ఫస్ట్ క్లియర్ కట్ గా ఎట్లా చెప్పొచ్చు అంటే, లీప్ ఇయర్ కాదని 4 తో డివైడ్ కాలేదనుకోండి, స్ట్రేట్ ఫార్వర్డ్ గా ఇంకేం ఆలోచించకుండా అది లీప్ ఇయర్ కాదు. ఒకవేళ 4 తో డివైడ్ అయింది అనుకోండి, పాసిబిలిటీ ఉంటది. 4 తో డివైడ్ అయింది, 100 తో డివైడ్ కాలేదనుకోండి, అది లీప్ ఇయర్, ఖచ్చితంగా లీప్ ఇయర్. ఓకే, 4 తో డివైడ్ అయింది కానీ 100 తో డివైడ్ కాకపోతే ఖచ్చితంగా లీప్ ఇయర్. కానీ 4 తో డివైడ్ అయింది, 100 తో డివైడ్ అయింది అనుకోండి, అప్పుడు 400 తోటి కూడా డివైడ్ అయితేనే లీప్ ఇయర్. 400 తో డివైడ్ కాకపోతే నాట్ ఏ లీప్ ఇయర్. ఓకే, ఇట్లా ఉంటదండి. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇది ప్రోగ్రామ్ రూపంలో రాస్తాం మనం ఎలాగో. ఓకే, ఇదైతే మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎలా ఎప్పుడు లీప్ ఇయర్ అవుతుంది, ఎప్పుడు నాట్ లీప్ ఇయర్ కాదనేది మనం గుర్తుపెట్టుకోవాలి. మీకు ఎగ్జాంపుల్స్ కూడా ఇస్తాను, ప్రాక్టికల్ గా చూపించినప్పుడు ఈ లాజిక్ రాసి మీకు ఎగ్జాంపుల్స్ కూడా ఇస్తాను. ఓకే, సో ఇక్కడికి వెళ్దామండి. ఇక్కడికి వెళ్ళి నేను ఇక్కడ ఒక క్లాస్ క్రియేట్ చేస్తాను. ఇక్కడ ఒక ప్యాకేజ్ ఆల్రెడీ ఉందండి మనకి. ఒక నిమిషం, క్లోజ్ అవ్వట్లేదు. ఇక్కడ ఒక క్లాస్ క్రియేట్ చేస్తాను, ఫ్రెష్ గా మీకు ప్రోగ్రామ్ రాసి చూపిస్తాను. చూడండి, క్యాన్సల్ చేస్తాను, న్యూ క్లాస్ క్రియేట్ చేసి ఇక్కడ లీప్ ఇయర్ డెమో, ఇక్కడ ఓకే డెమో అని పెడతాను. ఓకే, డెమో 2 అని పెడతాను. ఓకే, ఆల్రెడీ ఒక క్లాస్ ఉంది కాబట్టి ఇంకో క్లాస్ క్రియేట్ చేస్తాను. మెయిన్ మెథడ్ కూడా రాసేసాను. ఈ మెయిన్ మెథడ్ లోపల నేను ఏం చేస్తానంటే, ఫస్ట్ యూజర్ నుంచి ఒక ఇయర్ అనే దాన్ని ఇన్పుట్ కింద తీసుకుందాం అనుకుంటున్నాను.
ఎప్పుడైనా మనం ఇన్పుట్ తీసుకోవాలంటే మనము స్కానర్ అనే క్లాస్ కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకోవాలి. స్కానర్ ఈజ్ ఈక్వల్ టు న్యూ స్కానర్ సిస్టమ్ డాట్ ఇన్ అంటే సెమికాలన్ ఇచ్చేస్తాను. సెమికాలన్ ఇచ్చేసి Ctrl+Shift+O అని పెట్టేస్తే ఇది ఇంపోర్ట్ అయిపోతుంది. జావా లైబ్రరీ నుంచి మనకు స్కానర్ క్లాస్ అనేది ఇంపోర్ట్ అయిపోతుంది. అయిపోయిన తర్వాత స్కానర్ డాట్ నెక్స్ట్ ఇంట్ అని అంటే ఈ నెక్స్ట్ ఇంట్ మెథడ్ యూజర్ నుంచి ఒక నెంబర్ వాల్యూని ఇన్పుట్ కింద తీసుకుంటుందండి. ఓకే, ఇక్కడ ఒక ప్రింట్ స్టేట్మెంట్ కూడా ఇస్తాను. system.out.println ఎంటర్ ఎనీ ఇయర్ అని చెప్పేసి ఒక మెసేజ్ ఇస్తాను. ఇది హెల్పింగ్ మెసేజ్ అన్నట్టు. లేకపోతే మనం ఈ హెల్ప్ మెసేజ్ లేకుండా రన్ చేస్తే ఇక్కడ యూజర్కి ఏం అర్థం కాదు. అవుట్పుట్ లో ఈ ప్రోగ్రామ్ రన్ అయ్యేటప్పుడు అసలు ఇయర్ ఎంటర్ చేయాలనేది అర్థం కాదు. ఈ మెసేజ్ చూసి ఎంటర్ చేస్తాడు యూజర్. అందుకోసం ఈ స్టేట్మెంట్ ఇస్తాము. దాని తర్వాత ఇన్పుట్ తీసుకున్న తర్వాత ఇక్కడ స్టోర్ చేసుకుంటామండి. మనం ఒక వేరియబుల్, ఒక ఇయర్ అనే వేరియబుల్ ఏదైనా ఇవ్వచ్చు. ఇంటూ వై కూడా ఇవ్వచ్చు, ఇయర్ అని కూడా ఇవ్వచ్చు. ఏదో ఒక వేరియబుల్ లో స్టోర్ చేసుకుంటాం యూజర్ ఇచ్చిన ఇన్పుట్ ని, ఇయర్ అనే ఇన్పుట్ ని స్టోర్ చేసుకున్న తర్వాత ఓకే, స్టోర్ చేసుకున్న తర్వాత ఈ ఆబ్జెక్ట్ మనకి ఇంకా అవసరం లేదు. ఇన్పుట్ అనేది అయిపోయింది కాబట్టి క్లోజ్ చేసేసుకుందాము. బెస్ట్ ప్రాక్టీస్ కింద మంచి విధానాలు మనము ప్రోగ్రామింగ్ లో మనం ఫాలో అవ్వాలంటే ఇవన్నీ చేయాల్సి వస్తాయండి. ఇక్కడ మెమరీ లీక్ కాకుండా క్లోజ్ చేసేస్తే ఈజీ ఉంటుంది. జావాకి గార్బేజ్ కలెక్షన్ మెకానిజం ఆటోమేటిక్ గా వచ్చేసి ఫాస్ట్ గా దీన్ని అన్యూజ్డ్ మెమరీ అని చెప్పేసి ఆబ్జెక్ట్ ని రిలీజ్ చేసేస్తుంది మెమరీ నుంచి. ఓకే, అన్అలొకేటెడ్ మెమరీస్ ని రిలొకేట్ చేస్తుంది, రిలీజ్ చేసేస్తుంది అన్నట్టు ఫాస్ట్ గా. ఓకే, ఇది మీరు రాయకపోతే మెమరీ లీక్ అయితే ఉంటుంది. గార్బేజ్ కలెక్టర్ వచ్చి క్లీన్ చేసే లోపల అట్లా అన్ని ఉంటాయి వేరే కాన్సెప్ట్స్. కానీ ప్రస్తుతానికి మనం ఫోకస్ చేయాల్సింది ప్రోగ్రామ్ గురించి. సో ఇక్కడ అయితే ఇన్పుట్ తీసుకున్నానండి. ఇయర్ వచ్చింది మనకి యూజర్ నుంచి. యూజర్ ఒక ఇయర్ ఎంటర్ చేసిండు. అది ఇయర్ లీప్ ఇయరా కాదా మనం చెక్ చేయాలి. ఎట్లా చెక్ చేయాలి? ఇక్కడ చూడండి, ఫస్ట్ డయాగ్రామ్ లో చూస్తే ఫస్ట్ అది 4 తోటి డివైడ్ అయిన తర్వాత రిమైండర్ 0 వస్తుందా వస్తలేదా, రెండు పాసిబిలిటీస్ ఉన్నాయి. కండిషన్ రాద్దాం మనం. ఇయర్ మాడ్యులస్ అనే ఆపరేటర్ మనకు జావాలో ఉంది. అది రిమైండర్ ఇచ్చేస్తుంది డివైడ్ చేసి. ఇప్పుడు ఈ మాడ్యులస్ 4 అంటే ఈ 4 తోటి ఇయర్ ని డివైడ్ చేసి 0 అనేది రిమైండర్ వస్తుందా లేదా. ఒకవేళ రిమైండర్ వస్తుంది అనుకోండి, పాసిబిలిటీ ఉంది ఈ ఇయర్ అనేది లీప్ ఇయర్ కావడానికి పాసిబిలిటీ ఉంది. లేదు రావట్లేదు అనుకోండి, ఓకే, 4 తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ 0 రావట్లేదు అనుకోండి, ఖచ్చితంగా ఏంది ఇది లీప్ ఇయర్ కాదు. సో ఇక్కడ ఏం చేస్తానంటే ఇక్కడ బులియన్ అని చెప్పేసి ఈజ్ లీప్ ఇయర్ అని చెప్పేసి ఒక వేరియబుల్ క్రియేట్ చేస్తాను. ఏదన్నా ఏమి ఇవ్వచ్చు మనం. ఈజ్ లీప్ ఇయర్ అని ఒక వేరియబుల్ చేస్తాను. బై డిఫాల్ట్ గా దీనికి ఒక వాల్యూ ఇస్తాను, ఫాల్స్ అని ఇస్తాను. ఓకే, ఫాల్స్ ఇచ్చేసి దీనికి ఒకవేళ ఈ ఇయర్ అనేది 4 తోటి డివైడ్ చేసినప్పుడు రిమైండర్ 0 లేదనుకోండి, అది ఖచ్చితంగా లీప్ ఇయర్ కాదు కాబట్టి ఫాల్స్ అనే వాల్యూ ఇచ్చేస్తాను నేను. ఓకే, బులియన్ వాల్యూ ఇచ్చేస్తాను. ఒకవేళ అది 4 తో డివైడ్ అయిన తర్వాత రిమైండర్ 0 ఇస్తుంది అనుకోండి, మనం ఇంకొన్ని చెక్ చేయాలి. ఏం చెక్ చేయాలి? ఇక్కడ చూడండి, డయాగ్రామ్ లో చూడండి. ఒకవేళ 4 తోటి డివైడ్ కాలేకపోతే లీప్ ఇయర్ కాదు, ఫాల్స్ అని ఇచ్చేసినాం. ఒకవేళ 4 తోటి డివైడ్ అయ్యి రిమైండర్ 0 ఇస్తే మనం అప్పుడు 100 తోటి డివైడ్ చేయాలండి. 100 తోటి డివైడ్ అయినప్పుడు రెండు పాసిబిలిటీస్ వస్తాయి. ఇఫ్ అని చెప్పేసి ఇయర్ ని మాడ్యులస్ 100 పెట్టినప్పుడు ఈక్వల్ టు 0 అనుకోండి. ఓకే, ఈక్వల్ టు 0 అయింది అనుకోండి. ఓకే, ఈక్వల్ టు 0 అయితే అప్పుడు పాసిబిలిటీ ఉందండి, ఇంకా లీప్ ఇయర్ కి పాసిబిలిటీ ఉంది. కాదు 100 తో డివైడ్ కాలేదు అనుకుందాం. ఓకే, 100 తోటి డివైడ్ చేసినప్పుడు రిమైండర్ 0 కాకపోతే ఖచ్చితంగా అది లీప్ ఇయరే. చూడండి ఇక్కడ డయాగ్రామ్ లో 4 తోటి డివైడ్ చేసినప్పుడు 0 వచ్చింది, కానీ 100 తోటి డివైడ్ చేసినప్పుడు 0 రాకపోతే లీప్ ఇయర్. అక్కడ అది లాజిక్ గుర్తుపెట్టుకోవాలి. ఈజ్ లీప్ ఇయర్ అన్నప్పుడు ఏం చేస్తాను, ఖచ్చితంగా ఇది లీప్ ఇయరే. 4 తోటి డివైడ్ అయినప్పుడు 0 వచ్చింది, 100 తోటి డివైడ్ చేసినప్పుడు 0 రాకపోతే మాత్రం అది ఖచ్చితంగా లీప్ ఇయర్. ఓన్లీ 4 తోటి డివైడ్ అయ్యి 0 వస్తే మాత్రం, 100 తోటి డివైడ్ అయినప్పుడు 0 రాకపోతే రిమైండర్, అప్పుడు ఖచ్చితంగా లీప్ ఇయర్ అండి. కాకపోతే ఒకవేళ 100 తో డివైడ్ అయితే ఒక ఎక్స్ట్రా చెక్ అనేది మనం చేయాలి. పాసిబిలిటీ ఉంది, ఇంకా పాసిబిలిటీ ఉంది లీప్ ఇయర్ కావడానికి. 4 తో డివైడ్ అయినప్పుడు 0 వచ్చినప్పుడు, 100 తో డివైడ్ అయినప్పుడు 0 వచ్చినప్పుడు కూడా ఇంకో పాసిబిలిటీ ఏముందంటే, ఏదైతే ఇయర్ 4 తో డివైడ్ అయినప్పుడు 0 రిమైండర్ వచ్చిందో, ఏదైతే ఇయర్ 100 తో డివైడ్ అయినప్పుడు 0 వచ్చిందో, ఓకే, 4 తోటి డివైడ్ చేసినప్పుడు 0 వచ్చిందో, 100 తో డివైడ్ చేసినప్పుడు 0 వచ్చిందో, ఓకే ఓకే, అలాంటి ఇయర్ ఒకవేళ 400 తోటి కూడా డివైడ్ చేస్తే 0 వస్తేనే లీప్ ఇయర్. 400 తో డివైడ్ చేసినప్పుడు 0 రాకపోతే లీప్ ఇయర్ కాదు. అంటప్పుడు మనం ఏం చేయాలి ఇక్కడ, ఇఫ్ ఇయర్ అని చెప్పేసి, ఒకవేళ ఇయర్ అనేది 4 తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ 0 వచ్చింది, 100 తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ 0 వచ్చింది, అట్లాంటి పరిస్థితుల్లో ఆ ఇయర్ వచ్చేసి 400 తోటి కూడా డివైడ్ చేసినప్పుడు 0 వస్తే మాత్రమే లీప్ ఇయర్.
ఈజ్ లీప్ ఇయర్ ఈజ్ ఈక్వల్ టు ట్రూ అని పెడతాను లీప్ ఇయర్ కాబట్టి. ఒకవేళ ఇది 4 తోటి డివైడ్ చేసినప్పుడు 0 వచ్చింది, 100 తో డివైడ్ చేసి 0 వచ్చింది, కానీ 400 తో డివైడ్ చేస్తే మాత్రం రాలేదనుకోండి ఎల్స్ బ్లాక్ లోకి వెళ్తాం కాబట్టి అప్పుడు ఈజ్ లీప్ ఇయర్ ఈజ్ ఈక్వల్ టు ఫాల్స్ అని రాయాలి. ఇంతే అండి లాజిక్, ఇంకేం లేదు. మీకు ఈ కాన్సెప్ట్ అర్థమైతే లాజిక్ రాయడం పెద్ద విషయమే కాదు. ఓకే, జస్ట్ కొంచెం స్పేసెస్ తీసేస్తున్నాను, అవసరం లేదు ఇన్ని స్పేసెస్. ఇట్లా నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ సెలెక్షన్ ఇఫ్ ఎల్స్ సెలెక్షన్ స్టేట్మెంట్స్ తోటి ఓకే నెస్టింగ్ దాంతో మనం ఈ ప్రాబ్లమ్ ని మనం సాల్వ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం లాస్ట్ కి ఏం చేస్తానంటే ఫైనల్ గా ఈజ్ లీప్ ఇయర్ అనేది ఫాల్స్ ఉందా ట్రూ ఉందా అనేది ఇక్కడ డిసైడ్ అయిపోతుంది. ఇఫ్ కండిషన్ లో ఈజ్ లీప్ ఇయర్ అని పెట్టేసి ఇక్కడ ట్రూ ఉంటే ఏం చేస్తాను, లీప్ ఇయర్ అన్నట్టు కదా, మన యూజర్ ఎంటర్ చేసిన ఇయర్ వచ్చేసి ఈజ్ ఏ లీప్ ఇయర్ అని ప్రింట్ చేస్తాను, ఈజ్ ఏ లీప్ ఇయర్ అని ప్రింట్ చేస్తాను. లేదు అంటే ఇక్కడ యూజర్ ఎంటర్ చేసిన ఇయర్ వచ్చేసి ఈజ్ నాట్ ఏ లీప్ ఇయర్ అని ఎంటర్ చేస్తాను. ఓకే, అని ప్రింట్ చేస్తాను లేకపోతే. ఓకే, సో ఇంతే అండి ప్రోగ్రాము, ఇదే అండి ప్రోగ్రామ్. చూడండి ప్రోగ్రామ్ ఎలా ఉందో. కొంచెం సైజ్ తగ్గిస్తాను, మీరు తర్వాత స్క్రీన్ షాట్ కూడా తీసుకోవచ్చు. తర్వాత నేను రన్ చేసిన తర్వాత, ప్రోగ్రామ్ రన్ చేసిన తర్వాత మీకు స్క్రీన్ షాట్ తీసుకోమంటాను, అప్పుడు తీసుకోండి. ఇప్పుడు రన్ చేస్తున్నానండి. రన్ చేసిన తర్వాత కొన్ని ర్యాండమ్గా ఇద్దాం మనం ఇయర్స్. 2024 లీప్ ఇయరే కదా, ఎందుకు 2024 లీప్ ఇయర్? 4 తోటి డివైడ్ అవుతుంది, 4 తోటి డివైడ్ అవుతుంది, 100 తోటి డివైడ్ కాదు కాబట్టి ఖచ్చితంగా లీప్ ఇయరే. 4 తోటి డివైడ్ అవుతుంది, 4 తోటి డివైడ్ అవుతుందంటే పాసిబిలిటీ ఉంది, కాకపోతే 100 తో డివైడ్ కాదు. ఇది 100 తో డివైడ్ చేసిన రిమైండర్ 24 వస్తుంది కాబట్టి ఎల్స్ బ్లాక్ పోయి లీప్ ఇయర్ అని చెప్తా. చూడండి, ఈజ్ ఏ లీప్ ఇయర్. సరే, ఇప్పుడు ఇంకోటి తీసుకుంటాను. ఇంకో ఎగ్జాంపుల్ ఏం తీసుకుంటాను, 2000 తీసుకుంటాను. 2000 తీసుకున్నప్పుడు ఈ 2000 అనేది 4 తో డివైడ్ అవుతుంది, లోపలికి పాసిబిలిటీ ఉంది. మరి 100 తో డివైడ్ అవుతుంది అంటే 100 తో కూడా డివైడ్ అవుతుంది, 0 వస్తుంది రిమైండర్. 20 టైమ్స్ డివైడ్ అవుతుంది 100 తోటి. మరి అట్లాంటి పరిస్థితుల్లో 100 తో డివైడ్ అయితే 4 తో డివైడ్ అయింది, 100 తో డివైడ్ అయితే ఇప్పుడు ఇట్లాంటి పరిస్థితుల్లో 400 తోటి కూడా డివైడ్ అవ్వగలిగితేనే లీప్ ఇయర్, లేకపోతే కాదు. మరి 400 తోటి కూడా అవుతుందా అంటే అవుతుందండి. 400 × 500 2000 కాబట్టి ఇది లీప్ ఇయర్. చూడండి, ఇది లీప్ ఇయర్, ట్రూకి వెళ్తుంది. ఓకే, మనం ఒక రకమైన ఎగ్జాంపుల్ తీసుకోవాల్సి వస్తుందండి ఇప్పుడు. ఓకే, కొన్ని ఎగ్జాంపుల్స్ ఎట్లాంటి ఎగ్జాంపుల్స్ తీసుకోవాలంటే అది 4 తో డివైడ్ అవుతుంది, 100 తో డివైడ్ అవుతుంది, కానీ 400 తోటి కాకపోతే లీప్ ఇయర్ కాదు. ఓకే, ఇప్పుడు మనం గూగుల్లోకి పోయి కొన్ని ఎగ్జాంపుల్స్ లీప్ ఇయర్ ప్రోగ్రామ్ సంబంధించిన డేటా తీసుకుందాము. ఓకే, గివ్ సమ్ నాన్ లీప్ ఇయర్స్ ఫర్ టెస్టింగ్ పర్పస్ ఆఫ్ మై జావా కోడ్ అని ఏదంటే ఇస్తాను. ఇట్లా లైన్ ఇస్తే అదే ఇది ఇచ్చేస్తుందండి. ఓకే, ఎగ్జాంపుల్స్ కావాలి నాకు. గివ్ సమ్ ఎగ్జాంపుల్ నాన్ లీప్ ఇయర్స్ అని చూద్దాం. ఇంతకుముందు వచ్చింది, ఇది కాదు కానీ ఎగ్జాంపుల్ ఇయర్స్ విచ్ ఆర్ నాట్ లీప్ ఇయర్స్. చూద్దాం ఇప్పుడు వస్తుందేమో. ఇక్కడ చూడండి 1800 ఉందండి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ 1700 కావచ్చు, 1800 పర్ఫెక్ట్గా ఉంటుంది. 1800 ఉంది. 1800ని నేను ఇక్కడ రన్ చేసి ఇచ్చినప్పుడు ఏమవుతుందో చూద్దాం. 1800 ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్, ఎందుకంటే 1800 4 తోటి డివైడ్ అవుతుందా, 4 4 16, 20 4 5 20. ఓకే, 4 4 16, 450 టైమ్స్ తోటేమో అవుతుంది, ఇది డివైడ్ అవుతుంది కాబట్టి లీప్ ఇయర్ కావడానికి పాసిబిలిటీ. మరి 100 తోటి డివైడ్ అవుతుందా? అవునా, అవుతుంది కదా. 100 తోటి కూడా 18 టైమ్స్ అవుతుంది. సో ఇంకా పాసిబిలిటీ ఉంది లీప్ ఇయర్కి. కాకపోతే 4 తోటి 100 తోటి డివైడ్ అయినప్పుడు అది 400 తోటి డివైడ్ అయితే మాత్రమే లీప్ ఇయర్. మరి 4 తోటి 100 తోటి అయ్యి 400 తోటి డివైడ్ కాకపోతే అది లీప్ ఇయర్ కాదు. కాకపోతే ఇక్కడ ఏమవుతుందంటే 4 తోటి డివైడ్ అవుతుంది, 100 తోటి డివైడ్ అవుతుంది. మరి 400 తోటి చేసినప్పుడు 400 × 4 వచ్చేసి 1600 కాబట్టి ఇంకో 200 రిమైండర్ మిగులుతుంది కాబట్టి ఇక్కడ 0 అనేది రాదు కాబట్టి ఎల్స్ బ్లాక్ లకు పోయి ఇది లీప్ ఇయర్ కాదు అని చెప్పేస్తాం. చూడండి, ఇది రన్ చేసి చూపిస్తాను. ఇది నాట్ ఏ లీప్ ఇయర్ అని ప్రింట్ చేస్తుంది. 4 తోటి డివైడ్ అవుతుంది, 100 తోటి కూడా డివైడ్ అవుతుంది, కానీ 400 తోటి డివైడ్ కాదు, అప్పుడు లీప్ ఇయర్ కాదు. ఓకే, ఇలా ఉంటదండి. ఇట్లా ఎగ్జాంపుల్స్ ఉంటాయి. మీరు గూగుల్లో సెర్చ్ చేయండి, డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ తీసుకొని చాలా ఎగ్జాంపుల్స్ వస్తాయి మనకి. లీప్ ఇయర్ ఎగ్జాంపుల్స్ కూడా తీసుకోండి. లీప్ ఇయర్ ఎగ్జాంపుల్స్ అని కొట్టండి, నాన్ లీప్ ఇయర్ ఎగ్జాంపుల్స్ అని కొట్టండి. మీకు ఏవైతే ఇయర్స్ వస్తాయి ఇప్పుడు చూడండి, 1888 లీప్ ఇయర్ అంటున్నారు. మరి కాదా, అవునా కాదా చూద్దాము. ఓకే, రైట్ క్లిక్ చేసి రన్ చేద్దాము. అట్లా కొన్ని ఎగ్జాంపుల్స్ మనం గూగుల్ నుంచి తీసుకొని
రన్ చేసి చూద్దాం. 1888 ఉంది. 4 తో డివైడ్ అవుతుంది అంటే 4 4 16, 28, 7 4 28, 4 2 8 అవుతుంది. ఎంటర్ చేయండి. ఈజ్ లీప్ ఇయర్ చూడండి, ఖచ్చితంగా వస్తుంది మీకు. ప్రోగ్రామ్ అయితే పర్ఫెక్ట్ గా వర్క్ అవుతుందండి. రకరకాల ఇన్పుట్స్ తోటి, ఇయర్ ఇన్పుట్స్ తోటి, యూజర్ ఇచ్చిన ఇన్పుట్స్ తోటి నేను చెక్ చేసి కూడా మీకు చూపించాను. ఇది ఖచ్చితంగా ప్రోగ్రామ్ పర్ఫెక్ట్ గా రాసిన ప్రోగ్రామ్ అండి. ఇది మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. ఈ కోడ్ కూడా నేను మీకు ప్రొవైడ్ చేస్తానండి. ఇక్కడ కాపీ చేసి మీకు ఈ స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి. ప్రస్తుతానికి మీరు స్క్రీన్ షాట్ తీసుకున్నారు అనుకుంటున్నాను. మీ స్క్రీన్ షాట్ తీసుకుంటున్న తర్వాత మీ మెషిన్ లో మీరు ఇది ప్రాక్టీస్ చేసుకోండి. ఇక్కడ నోట్స్ ప్రకారంగా కూడా ఇక్కడ మీకు కోడ్ ఇచ్చేస్తాను. మీకు లేటెస్ట్ గా రాసిన కోడ్ మీకు ఇక్కడ పెట్టేస్తాను. ఇక్కడ నోట్స్ లో గురించి కూడా తీసుకోవచ్చు మీరు. ఓకే, అంతే అండి. సో మీకు ప్రాక్టికల్ గా చూపించానండి ఇది లీప్ ఇయరా కాదా అనేది, క్లియర్ గా డయాగ్రామ్ తోటి అన్ని రకాలుగా. ఓకే, డయాగ్రామ్ తో సహా, ఓకే, కోడ్ తో సహా, ఎక్స్ప్లెనేషన్ తో సహా, అన్నితో సహా మీకు ఈ యొక్క ప్రోగ్రామ్, జావా ప్రోగ్రామ్ మనం ఏదైతే ఇంటర్వ్యూలో ఒకవేళ అడిగితే మీరు ఒక జావా ప్రోగ్రామ్ రాయండి, ఎందుకు రాయాలంటే అది ఒక ఇయర్ని లీప్ ఇయరా కాదా చెక్ చేయడానికి రాయాలి అని ఎవరన్నా అడిగితే అప్పుడు మీ ఆన్సర్ ఇలా ఉండాలండి. మీకు ప్రాపర్ లీప్ ఇయర్ గురించి నాలెడ్జ్ ఉండాలి అండ్ లాజిక్ కూడా ఎక్స్ప్లెయిన్ చేసే పొజిషన్ లో మీరు ఉండాలి ఇంటర్వ్యూవర్కి. అప్పుడే ఇంటర్వ్యూవర్ అనేవాడు మీ లాజికల్ స్కిల్స్ చూసి ఇంప్రెస్ అయిపోతాడు అన్నట్టు. ఓకే, సరే అండి, ఈ సెషన్కి అయితే ఇంతే. వచ్చే సెషన్ లో కలుద్దాము. ఇంకొక ఏమంటారు జావా ఇంటర్వ్యూ క్వశ్చన్ తీసుకొని మీకు ఆన్సర్ చేస్తాను. ఇంకా వేరే కూడా వీడియోస్ నేను చాలా చేయబోతున్నానండి. ఈ టెక్ ఫాక్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ని మీరు నన్ను ఎంకరేజ్ చేయాలనుకుంటే, నా ఎఫర్ట్స్, నా ఎక్స్ప్లెనేషన్ మీకు మంచిగా ఈజీగా అనిపిస్తుంది, ఇతని నుంచి నేను చాలా నేర్చుకుంటాను అని మీరు అనుకుంటే మాకు చాలా మోటివేషన్ ఇస్తే నేను చాలా హార్డ్ వర్క్ చేసి మీకు చాలా కంటెంట్ మీకు ప్రొవైడ్ చేస్తానండి. ఓకే, మినిమం టు మినిమం లైక్ అన్న చేయండి అండి. ఓకే, వట్టికి వెళ్ళిపోకుండా వట్టి లైక్ అన్న చేయండి. ఓకే, లేదు నేను ఇంకా ఎంకరేజ్ చేస్తాను అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్ సర్కిల్లో ఎవరైతే ఈ కోర్ జావా ఇంటర్వ్యూ అటెండ్ అవుతూ ఉంటారు కదా, డెవలపర్స్ కావచ్చు, టెస్టర్స్ కావచ్చు, ఎవరైనా సరే, ఓకే, ఎలాంటి ఫీల్డ్ అయినా సరే జావా ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కి ప్రిపేర్ అయితే మాత్రం అట్లాంటి వాళ్ళకి ఈ యొక్క వీడియో లిస్ట్ ని మీరు షేర్ చేయండి. ఇప్పటివరకు కొన్ని వీడియోస్ ఆల్రెడీ నేను నా టెక్ ఫాక్స్ తెలుగు ఛానల్లో పెట్టేసాను, ప్లేలిస్ట్ సెక్షన్ లో చూసుకోండి. ఓకే, సో ఆ ప్లేలిస్ట్ మీరు షేర్ చేయండి మీ సర్కిల్లో, మీ రిలేటివ్స్ తోటి, మీ ఫ్రెండ్స్ తోటి, ఎవరైతే తెలుగులో నేర్చుకుందాం అనుకుంటున్నారో. మీ సపోర్ట్ అయితే చాలా అవసరం అండి. మీ సపోర్ట్ వల్ల చాలా మందికి వీడియో రీచ్ అవుతుంది. అట్ సేమ్ టైం నన్ను ఎంకరేజ్ చేసిన వాళ్ళు కూడా అవుతారు. ఎంకరేజ్ చేయడం వల్ల నేను ఇంకెక్కువ కంటెంట్ మీకోసం ఎక్కువ సమయం మీకోసం ఏమంటారు స్పెండ్ చేసి మీకు ఇంకా ఎక్కువ కోర్ జావా ఇంటర్వ్యూ క్వశ్చన్స్ మీకోసం నేను పొందుపరుస్తానండి. సరే అండి, ఈ సెషన్కి అయితే అంతే. థ్యాంక్ యూ అండి, బాయ్ అండి. హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. టెక్ ఫాక్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు ఈ సెషన్లో నేను ఈ యొక్క జావా ఇంటర్వ్యూ క్వశ్చన్ని మీకు వివరించబోతున్నాను. వేర్ టు యూస్ హ్యాష్ టేబుల్ ఇన్ రియల్ టైమ్ ఇన్ జావా. హ్యాష్ టేబుల్ వచ్చేసి కలెక్షన్స్ ఫ్రేమ్వర్క్ సంబంధించిన క్లాస్ అండి. కలెక్షన్స్ ఫ్రేమ్వర్క్ కింద బోలెడన్ని క్లాసెస్ మనకు ఉన్నాయి, అందులో హ్యాష్ టేబుల్ అనేది ఒకటి. అయితే ఈ కలెక్షన్స్ ఫ్రేమ్వర్క్ లో ఈ హ్యాష్ టేబుల్ అనే క్లాస్ ని మనం జావా ప్రోగ్రామింగ్ లో ఏ పరిస్థితుల్లో వాడతాము, మనం వర్క్ చేసేటప్పుడు ఎలాంటి పరిస్థితులు వస్తే ఈ హ్యాష్ టేబుల్ అనే దాన్ని మనము వాడతాము అనేది మనము చూడాలి. నేను మీకు వివరించబోతున్నాను. ఓకే, సో అది ప్రాక్టికల్ గా కూడా చెప్తానండి, మీకు ప్రోగ్రామ్ కూడా రాసి చూపిస్తాను. ఓకే, హ్యాష్ టేబుల్ ఎట్లా వాడాలి జావా ప్రోగ్రామ్ లో చూపిస్తాను లాస్ట్ కి. దానికన్నా ముందు అసలు ఈ క్వశ్చన్ కి మనం ఆన్సర్ చేయాలంటే, ఓకే, ఇది చేయాలంటే మనకు చాలా నాలెడ్జ్ ఉండాలి. ఓకే, ఆ నాలెడ్జ్ అంతా మీకు ఈజీగా నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ స్ట్రేట్ ఫార్వర్డ్ గా చెప్తాను, ముక్కుసూటిగా అసలు హ్యాష్ టేబుల్ ని మనం ఏ సందర్భంలో జావా ప్రోగ్రామ్ లో వాడతాము అనేది ముక్కుసూటిగా మీకు ఒక ఆన్సర్ లో చెప్పేసాను. దాని తర్వాత ఈ హ్యాష్ టేబుల్ గురించి కొంచెం వివరణ ఇస్తాను. ఆ వివరణ ఎందుకు అవసరం అంటే, ఈ ముక్కుసూటి ఆన్సర్ మీరు ఇంటర్వ్యూయర్ మిమ్మల్ని అడిగినప్పుడు చెప్పాలి అంటే ఈ యొక్క ఎక్స్ప్లెనేషన్ మీ మైండ్ లో ఉండాలండి. ఫస్ట్ అయితే ముక్కుసూటి ఆన్సర్ ఏంటి అంటే, హ్యాష్ టేబుల్ ని మనం కలెక్షన్స్ ఫ్రేమ్వర్క్ లో హ్యాష్ టేబుల్ ఎప్పుడు వాడతామంటే, మనం ఎప్పుడైనా సరే డేటాని ఒక కీ వాల్యూ పేర్స్ అంటామండి, జోడీ లాగా ఉంటాయి. ఓకే, ఒక కీ ఉంటది, దానికో వాల్యూ ఉంటది. ఇప్పుడు నేమ్ అనుకోండి అరుణ్ అని ఉంటుంది. ఓకే, ఎక్స్పీరియన్స్ అనుకోండి 18 అని ఉంటుంది. ఓకే, సో లొకేషన్ అనుకోండి హైదరాబాద్. ఓకే, సో అట్లా కీ ఉంటుంది, దానికి సంబంధించిన జోడీ లాగా వాల్యూ ఉంటుంది. అట్లాంటి జోడీలని మనము డేటా లాగా ఒక కలెక్షన్స్ ఫ్రేమ్వర్క్ లో
స్టోర్ చేసుకోవాలంటే హ్యాష్ టేబుల్ ఒకటి అండి. అందులో హ్యాష్ టేబుల్ ఒకటి. మీరు నన్ను అడగచ్చు మరి హ్యాష్ టేబులే కాదు మనకు హ్యాష్ మ్యాప్ అని ఇంకోటి ఉన్నది. ఓకే, హ్యాష్ టేబుల్ కాకుండా కలెక్షన్స్ ఫ్రేమ్వర్క్ లో మనకు హ్యాష్ టేబుల్ కాకుండా హ్యాష్ మ్యాప్ లాంటిది ఒకటి ఉన్నది. ఈ హ్యాష్ టేబుల్ లో కూడా మనము హ్యాష్ మ్యాప్ లో కూడా మనము ఇలాంటి జోడీని మనం స్టోర్ చేసుకోవచ్చు. డేటాని ఒక జోడీ లాగా నేమ్ అరుణ్ అని, తర్వాత లొకేషన్ హైదరాబాద్ అని, ఎక్స్పీరియన్స్ 18 అని, ఓకే, వర్కింగ్ స్టేటస్ ఫాల్స్ అని, ఇట్లా రకరకాల జోడీలని మనము మనము ఈ కలెక్షన్స్ ఫ్రేమ్వర్క్ లో ఉన్న క్లాసెస్ స్టోర్ చేసుకోవాలంటే మనం హ్యాష్ మ్యాప్ వాడచ్చు, హ్యాష్ టేబుల్ వాడచ్చు. రెండిటికి అదే. కాకపోతే మరి ఈ యొక్క మనకి తేడా ఏంటి, ఎప్పుడు హ్యాష్ మ్యాప్ వాడతాము, ఎప్పుడు హ్యాష్ టేబుల్ వాడతాం అని తెలిస్తే మనం రియల్ టైంలో మన ఏ పరిస్థితుల్లో హ్యాష్ టేబుల్ మనం వాడతాము ప్రోగ్రామింగ్ చేసేటప్పుడు అనేది జావా ప్రోగ్రామింగ్ చేసేటప్పుడు మీకు అర్థం కాబోతుంది. ఇప్పుడు చెప్పబోతున్నాను నేను. కీ వాల్యూస్ కరెక్టే అండి, హ్యాష్ మ్యాప్ కూడా కీ వాల్యూసే, హ్యాష్ టేబుల్ కూడా కీ వాల్యూసే. కాకపోతే హ్యాష్ టేబుల్ వచ్చేసి థ్రెడ్ సేఫ్ అంటారు అన్నట్టు. థ్రెడ్ సేఫ్ ఇన్ మల్టీ థ్రెడెడ్ ప్రోగ్రామ్స్ లో వాడతాం. ఇప్పుడు మల్టీ థ్రెడెడ్ అప్లికేషన్స్ అని ఉంటాయండి. ఆ అప్లికేషన్స్ ఏం చేస్తాయంటే మీరు వాడేటప్పుడు అది ఒకటేసారి మల్టిపుల్ యాక్టివిటీస్ పర్ఫామ్ చేస్తూ ఉంటుందండి. ఓకే, ఇప్పుడు ఒక హోటల్కి వెళ్ళారనుకోండి, ఒకటే సర్వర్ ఉండడు కదా, ఒక చెఫ్ ఉంటాడు. ఆ చెఫ్ దగ్గరికి వెళ్ళి మీరు ఆర్డర్ ఇచ్చారనుకోండి, ఒకటే సర్వర్ ఉంటే ఏమవుతుంది, ఇప్పుడు ఒక 100 మంది వచ్చి కూర్చున్నారు అనుకోండి హోటల్లో, 100 మంది వచ్చి హోటల్లో కూర్చున్నారు, తినడానికి రెడీగా ఉన్నారు, చాలా ఆకలితో ఉన్నారు. అందులో ఒకళ్ళ దగ్గరనే ఒక వెయిటర్ ఉన్నాడు కాబట్టి ఒకళ్ళ దగ్గరికి వచ్చేసి ఆర్డర్ తీసుకుంటాడు. ఆర్డర్ తీసుకొని చెఫ్ దగ్గరికి వెళ్ళి ఆర్డర్ చెప్పి ఆర్డర్ తీసుకొని ఇచ్చిన తర్వాత ఇంకొక టేబుల్కి వెళ్తాడు. అట్లా 100 మంది దగ్గరికి వెళ్ళేసరికి రోజంతా గడిచిపోతుంది, అందరు ఆకలితో వెళ్ళిపోతారు, హోటల్ నుంచి బయటకు వెళ్ళిపోతారు. అప్పుడు హోటల్ మేనేజ్మెంట్ ఏం చేస్తుందండి, హోటల్ వాళ్ళు ఏం చేస్తారంటే అరే చాలా మంది వస్తున్నారు మనకి ఇక్కడికి, ఓకే, ఇప్పుడు మనకు 100 టేబుల్స్ ఉన్నాయి, ఇక ఒక సర్వర్ ఒక వెయిటర్ మనకు సరిపోడు, ఓకే, ఒక మినిమం ఒక 10 మంది ఉంటే మనకి యూజ్ అవుతుంది, ఓకే అని చెప్పేసి ఒక 10 మందిని పెట్టుకుంటాడు. ఆ 10 మంది ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వర్క్ చేస్తారండి, లేదండి. ఓకే, ఒకటేసారి ఆ 10 మంది వర్క్ చేస్తూ ఉంటారు. ఒకళ్ళు ఒక టేబుల్ నుంచి ఆర్డర్ తీసుకుంటే ఇంకొక వెయిటర్ వచ్చేసి ఇంకో టేబుల్ దగ్గర ఆర్డర్ తీసుకుంటాడు. ఒకటేసారి 10 మందికి వాళ్ళు సర్వ్ చేయగలుగుతారు. అట్లా దాని బదులు యూజ్ ఏముందండి, మల్టీ థ్రెడెడ్ చేయడం వల్ల ఫాస్ట్ గా పనులు అయిపోతాయి. ఓకే, మంచిగా వర్క్ అయితే సాఫ్ట్వేర్ లో కూడా ఈ జావా కోడ్ మనం రాసిన జావా కోడ్ కొన్ని సాఫ్ట్వేర్స్ ఎట్లుంటాయి అంటే మల్టీ థ్రెడెడ్ అప్లికేషన్స్ ఉంటాయండి. అది ఏంటంటే ఒకటేసారి చాలా పనులు చేస్తూ ఉంటది, ఒకటే సమయంలో చాలా పనులు చేస్తూ ఉంటది, దాన్ని మల్టీ థ్రెడెడ్ అప్లికేషన్ అంటాము. అట్లాంటి మల్టీ థ్రెడెడ్ అప్లికేషన్స్ లో మనకి ఇట్లాంటి ఒక క్లాస్ కావాలి, ఆ క్లాస్ వాడి మనము ఒక డేటాని కీ వాల్యూ పేర్స్ లాగా మనము జోడీలాగా మనం డేటాని స్టోర్ చేసుకోవాలంటే అప్పుడు ఎలాంటిది వాడాలంటే హ్యాష్ టేబుల్ వాడాలి. హ్యాష్ టేబుల్ మల్టీ థ్రెడెడ్ ఎన్వైరన్మెంట్ లో హ్యాష్ టేబుల్ వాడాలి. కానీ మీరు అడగచ్చు మరి హ్యాష్ మ్యాప్ వాడలేమంటే హ్యాష్ మ్యాప్ కూడా వాడచ్చండి. మల్టీ థ్రెడెడ్ ఎన్వైరన్మెంట్ లో హ్యాష్ మ్యాప్ వాడచ్చు, హ్యాష్ టేబుల్ వాడచ్చు. మరి తేడా ఏంటి, హ్యాష్ టేబుల్ వచ్చేసి ఆటోమేటిక్ అన్నట్టు, ఇది ఆటోమేటిక్ గేర్ లాగా అన్నట్టు. అంటే థ్రెడ్ సేఫ్ అండి, ఇది థ్రెడ్ సేఫ్, ఆటోమేటిక్ గా థ్రెడ్ సేఫ్. అంటే ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు ఆలోచించండి, అదే హోటల్లో 10 మంది వెయిటర్లు ఉన్నారు, 100 టేబుల్స్ ఉన్నాయి. అప్పుడప్పుడు ఏమవుతుంది, ఇద్దరు వెయిటర్లు ఒకటే టేబుల్కి వెళ్ళిపోయే అవకాశం ఉంది, అవునా కదా. ఇద్దరు వెయిటర్లు ఒకటే టేబుల్ పోయి ఆర్డర్ తీసుకున్నారు అనుకోండి, ఆల్రెడీ ఒక వెయిటర్ కి మీరు ఆర్డర్ చేశారు, అతను వెళ్ళేటప్పుడు ఇంకో తరగతి మీరు ఏం ఆర్డర్ చేస్తున్నారని ఇంకొక తరగతి అడిగాడు అనుకోండి, మళ్ళీ మీరు ఆర్డర్ చెప్పారు, మీకు 2 సార్లు వస్తాయి అదే ఐటమ్, మీరు చెప్పిన ఐటమ్ ఒక్కసారి కాకుండా 2 సార్లు మీ టేబుల్ దగ్గరకు వస్తుందండి. ఓకే, ఒక్కసారి కాకుండా 2 సార్లు మీకు మీ ఐటమ్ మీ దగ్గరకు వస్తుంది. ఇదే ప్రాబ్లం అండి. ఓకే, థ్రెడ్ సేఫ్ లేకపోతే ఏమవుతుంది అంటే ఒక థ్రెడ్ వచ్చేసి ఇంకో థ్రెడ్ చేసే పనిని ఇంటరప్ట్ చేస్తుంది అన్నట్టు, డిస్టర్బ్ చేస్తుంది అన్నట్టు. ఓకే, సో ఆల్రెడీ ఒక వెయిటర్ వచ్చేసి టేబుల్ దగ్గర ఆర్డర్ తీసుకుంటే ఇంకొక వెయిటర్ వచ్చి ఆర్డర్ అడిగితే ఎలా ఉంటది, డిస్టర్బ్ చేసినట్టు కాదా, అలా అన్నట్టు. అలా కాకుండా థ్రెడ్ సేఫ్ అనే మెకానిజం ఆటోమేటిక్ గా హ్యాష్ టేబుల్ లో ఉంది. ఓకే, ఆటోమేటిక్ ఉందండి. మన కార్లో ఆటో గేర్ ఎట్లుంటది, మనం ఏం గేర్లు మార్చలేం కదా, అట్లనే ఈ ప్రోగ్రామ్ రాస్తే సరిపోతుంది, మనం ఏం పట్టించుకోని అవసరం లేదు. ఇంటర్నల్ గా ఆటోమేటిక్ ఏమవుతుందంటే మీరు ఈ మల్టీ థ్రెడెడ్ అప్లికేషన్స్ ప్రోగ్రామ్స్ లో ఏమవుతుందంటే మల్టిపుల్ థ్రెడ్స్ అనేది వేసేటప్పుడు ఛాన్స్ లేదండి, ఒక థ్రెడ్ వచ్చి ఇంకో థ్రెడ్ డిస్టర్బ్ చేసేంత ఛాన్స్ ఉండదు, ఎందుకంటే ఆటోమేటిక్ హ్యాష్ టేబుల్ అనేది థ్రెడ్ సేఫ్. ఇప్పుడు చెప్పండి, హ్యాష్ టేబుల్ మనము ఏ పరిస్థితుల్లో మన జావా ప్రోగ్రామింగ్ లో వాడతామంటే మల్టీ థ్రెడెడ్ అప్లికేషన్స్ ఆర్ ప్రోగ్రామ్స్ లో థ్రెడ్ సేఫ్ వేగా కీ వాల్యూ జోడీస్ ని మనం ఒక దాంట్లోకి ఓకే స్టోర్ చేసుకోవాలంటే అప్పుడు హ్యాష్ టేబుల్ వాడతాం. ఓకే,
మరి హ్యాష్ మ్యాప్ ఏంది? మరి హ్యాష్ మ్యాప్ థ్రెడ్ సేఫ్ కాదా అంటే, థ్రెడ్ ఆటోమేటిక్ అయితే ఇట్స్ ఆటోమేటిక్ గేర్ కాదండి, ఇది మాన్యువల్ గేర్ కార్ లాగా అన్నట్టు. మీరు మాన్యువల్ గేర్ కార్ చూస్తుంటారు కదా, ఫస్ట్ గేర్, సెకండ్ గేర్, థర్డ్ గేర్, ఫోర్త్ గేర్, ఫిఫ్త్ గేర్, కొన్ని కార్లో సిక్స్త్ గేర్ కూడా ఉంటుంది, తర్వాత రివర్స్ గేర్ ఉంటుంది కదా. ఆటోమేటిక్ దాంట్లోనేమో ఓన్లీ ఆటోమేటిక్ గా అవన్నీ గేర్లన్నీ లోపలనే 1 2 3 4 5 6 వరకు చేంజ్ అయిపోతాయి. కానీ మాన్యువల్ లో ఎట్లా అవుతుంది అంటే మీరే చేంజ్ చేసుకోవాలి, మీ కార్ స్పీడ్ బట్టి మీరు చేంజ్ చేసుకోవాలి. సో హ్యాష్ మ్యాప్ ని కూడా మనం మల్టీ థ్రెడెడ్ అప్లికేషన్స్ లో వాడుకోవచ్చు. కాకపోతే అది ఆటోమేటిక్ గేర్ టైప్ కాదండి, ఆటోమేటిక్ థ్రెడ్ సేఫ్ కాదు, అది నాన్ థ్రెడ్ సేఫ్. ఓకే, కానీ కొన్ని ఆప్షన్స్ ఉన్నాయండి దాన్ని థ్రెడ్ సేఫ్ చేయడానికి. కొన్ని ఎక్స్టర్నల్ గా ఎక్స్ప్లిసిట్ గా మనం మాన్యువల్ గా ఎట్లయితే గేర్లు చేంజ్ చేస్తామో అట్లా కొన్ని మెథడ్స్, ఎక్స్ప్లిసిట్ మెథడ్స్ వాడి మనం దాన్ని సింక్రనైజేషన్ కానీ థ్రెడ్ సేఫ్ కానీ చేసుకోవాల్సి వస్తుంది. కానీ హ్యాష్ టేబుల్ అట్లా కాదండి, బై డిఫాల్ట్ ఆటోమేటిక్ గానే అది థ్రెడ్ సేఫ్. మీరు ఇంకేం ఏ రకమైన మెథడ్స్ ని కానీ చేసి ప్రోగ్రామ్ ని కస్టమైజ్ చేసి దాన్ని థ్రెడ్ సేఫ్ చేయాల్సిన అవసరం లేదు. బై డిఫాల్ట్ గానే ఆటోమేటిక్ గానే హ్యాష్ టేబుల్ అనేది థ్రెడ్ సేఫ్. మల్టీ థ్రెడెడ్ ఎన్వైరన్మెంట్స్ ఎప్పుడు వాడాలి హ్యాష్ టేబుల్ అంటే, ఇప్పుడు చూడండి మీ ఆన్సర్ అయిపోతుంది. మల్టీ థ్రెడెడ్ ఎన్వైరన్మెంట్స్ అనే ఎన్వైరన్మెంట్స్ ఉంటాయి, అక్కడ మల్టిపుల్ థ్రెడ్స్ మల్టిపుల్ యాక్టివిటీస్ చేస్తూ ఉంటాయి. అట్లాంటి సందర్భంలో కీ వాల్యూ జోడీస్ ని మనము ఒక దాంట్లో స్టోర్ చేయాలంటే హ్యాష్ టేబుల్ వాడాలి. ఎందుకంటే హ్యాష్ టేబుల్ వచ్చేసి థ్రెడ్ సేఫ్ ఉంటుంది. కాకపోతే ఇది థ్రెడ్ సేఫ్ అవ్వడం వల్ల ఒక అడ్వాంటేజ్ ఉంది, డిసడ్వాంటేజ్ ఉందండి. అడ్వాంటేజ్ వచ్చేసి ఒక థ్రెడ్ వచ్చి ఇంకో థ్రెడ్ డిస్టర్బ్ చేయదు అనేది ఒక అడ్వాంటేజ్ అయితే, డిసడ్వాంటేజ్ ఏంది? డిసడ్వాంటేజ్ ఆటోమేటిక్ గేర్ లో డిసడ్వాంటేజ్ ఏంది? ఏముంటదండి, కొంచెము మాన్యువల్ అంత ఫీల్ రాదండి. ఓకే, అంత ఫాస్ట్ గా నిర్ణయాలు తీసుకోలేము, కొంచెం స్లోగా ఉంటది. ఆ గేర్ స్విచ్చింగ్ అనేది లోపల అక్కడ మెషిన్ డిసైడ్ చేస్తుంది కాబట్టి స్లో ఉంటది కదా. ఇక్కడ కూడా ప్రోగ్రామ్ డిసైడ్ చేస్తూ ఉంటది అన్నట్టు, లోపల అబ్జర్వ్ చేస్తూ ఉంటది. ఏదైనా థ్రెడ్ వచ్చి ఇంకో థ్రెడ్ ని డిస్టర్బ్ చేస్తుందా కాకుండా చూడాలి కదా. అది ఉండడం వల్ల, థ్రెడ్ సేఫ్ చేసే మెకానిజం ఉండడం వల్ల ప్రోగ్రామ్స్ అనేవి స్లో అయిపోతాయి, పర్ఫార్మెన్స్ అనేది ఇంపాక్ట్ అవుతుంది. కానీ మల్టీ థ్రెడెడ్ ఎన్వైరన్మెంట్ లో స్పీడ్ ఇంపార్టెంటా లేకపోతే వర్క్ ఇంపార్టెంటా అంటే వర్క్ ఇంపార్టెంట్ అండి. ఓకే, ఎందుకంటే ఒక థ్రెడ్ వచ్చి ఇంకో థ్రెడ్ ని డిస్టర్బ్ చేస్తే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి కొంచెం స్లో అయినా పర్లేదు, మనకి మల్టీ థ్రెడెడ్ ఎన్వైరన్మెంట్ లో థ్రెడ్ సేఫ్టీ అనేది ముఖ్యం కాబట్టి హ్యాష్ టేబుల్ అనేది వాడతాం. స్లో అయినా సరే వాడతాం మల్టీ థ్రెడెడ్ లో. మరి ఇదే హ్యాష్ టేబుల్ ని సింగిల్ థ్రెడెడ్ ఎన్వైరన్మెంట్ లో వాడచ్చా? వాడితే ఏమవుతుంది? ఇదే కీ వాల్యూ పేర్స్ స్టోర్ చేసుకోవడానికి ఇది థ్రెడ్ సేఫే ఉంటుంది. కాకపోతే సింగిల్ థ్రెడెడ్ ఎన్వైరన్మెంట్ అంటే అక్కడ మల్టిపుల్, ఇప్పుడు ఒక హోటల్ ఉంది, అందులో 3 టేబుల్స్ ఉన్నాయి, ఒక వెయిటర్ ఉన్నాడు అనుకోండి, అక్కడ మనకి హ్యాష్ టేబుల్ అవసరమా అంటే అవసరం లేదండి, వాడచ్చు. కాకపోతే వాడడం వల్ల నష్టమే తప్ప ఉపయోగం అయితే లేదు. ఎందుకంటే ప్రోగ్రామ్ స్లో అయిపోతుంది. ఇక్కడ బై డిఫాల్టే ఆటోమేటిక్ గేర్ లాగా అన్నట్టు ఇది ఏంటంటే అవసరం లేని ప్లేస్ లో థ్రెడ్ సేఫ్టీ అనేది మెయింటైన్ చేసి ప్రోగ్రామ్ ని స్లో చేస్తుంది. కాబట్టి మల్టీ థ్రెడెడ్ ప్రోగ్రామ్ లో ఆర్ అప్లికేషన్స్ లో తప్పదు. కాబట్టి స్లో అయినా సరే మనం హ్యాష్ టేబుల్ ని కీ వాల్యూ పేర్స్ జోడీస్ ని స్టోర్ చేసుకోవడానికి థ్రెడ్ సేఫ్ ఆటోమేటిక్ ఉంది కాబట్టి ఇది మనకి ఫీచర్ లాగా, ఒక లగ్జరీ ఫీచర్ లాగా ఉంది కాబట్టి మనం వాడతాం. ఓకే, సో హ్యాష్ టేబుల్ షుడ్ బి యూజ్డ్ ఇన్ మల్టీ థ్రెడెడ్ అప్లికేషన్, అట్ ఈస్ థ్రెడ్ సేఫ్ అండ్ సింక్రనైజ్డ్ కాబట్టి వాడతాము. ఓకే, స్లో అయినా సరే. ఇప్పుడు డిఫరెన్స్ చూద్దాం. ఇంకా హ్యాష్ టేబుల్ ఇంకా మీకు బాగా అర్థం కావాలంటే అసలు హ్యాష్ టేబుల్ కి హ్యాష్ మ్యాప్ కి డిఫరెన్స్ ఏందనేది మీరు తెలుసుకోవాలి. ఫస్ట్ హ్యాష్ టేబుల్ ఆల్రెడీ మీకు చెప్పాను ఇవే డిఫరెన్స్. సింక్రనైజ్ అంటే థ్రెడ్ సేఫ్ అండి, సింక్రనైజ్ కూడా అంటారు దీన్ని థ్రెడ్ సేఫ్ ని. అంటే థ్రెడ్స్ అన్ని ఇంటరప్ట్ అవ్వవు అన్నట్టు. ఓకే, థ్రెడ్ సేఫ్ మెకానిజం అంటారు దాన్ని. ఓకే, ఇక్కడ ఏ ఎన్వైరన్మెంట్ లో వాడాలి, ఏ అప్లికేషన్స్ లో వాడాలి, ఏ ప్రోగ్రామ్స్ లో వాడాలి, మల్టీ థ్రెడెడ్ ప్రోగ్రామ్స్ లో వాడాలి. ఓకే, can be shared between multiple threads without additional synchronization code. Okay, can be shared between multiple threads అంటే మల్టిపుల్ థ్రెడ్స్ మధ్యలో అడిషనల్ వితౌట్ అంటే ఆటోమేటిక్ గా థ్రెడ్ సేఫ్ కాబట్టి మనం సపరేట్ గా ఒక సింక్రనైజేషన్ కోడ్, థ్రెడ్స్ ఇంటరప్ట్ చేయకుండా చేయాల్సిన మెథడ్స్ సపరేట్ గా కోడ్ రాయాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్ గా దిస్ సింక్రనైజేషన్ కమ్స్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ ద పర్ఫార్మెన్స్ అంటున్నారు. అంటే ఏంటంటే ఈ మల్టీ థ్రెడెడ్ ఎన్వైరన్మెంట్స్ లో మనం ఖచ్చితంగా మనము హ్యాష్ టేబుల్ ని వాడాలి. ఎందుకంటే థ్రెడ్ సేఫ్ ఉంది కాబట్టి వాడతాము, థ్రెడ్స్ ఇంటరప్ట్ కావద్దు కాబట్టి. దాని వల్ల ఏంటంటే కొంచెం ఒక సైడ్ ఎఫెక్ట్ కూడా ఉంటుంది, అదేంటంటే ప్రోగ్రామ్ స్లో అయిపోతాయి. ఓకే, కొంచెం స్లో అయితే, మరీ స్లో కాదు, కొంచెం స్లో అయిపోతే హ్యాష్ మ్యాప్ తోటి కంపేర్ చేస్తే హ్యాష్ టేబుల్ కొంచెం స్లో ఉంటుంది, ఎందుకంటే థ్రెడ్ సేఫ్ చేసుకోవాలి కాబట్టి. మరి సింగిల్ థ్రెడ్ లో నేను హ్యాష్ టేబుల్ వాడితే నేను ఆల్రెడీ చెప్పాను కదా ఏమవుతుంది, సింగిల్ థ్రెడ్ కూడా ప్రోగ్రామ్ కూడా స్లో అవుతుంది. ఇక్కడ అవసరం లేదు, థ్రెడ్ సేఫ్టీ కాన్సెప్టే అవసరం లేదు, కానీ మీరు హ్యాష్ టేబుల్ వాడుతున్నారు.
సింగిల్ థ్రెడెడ్ లో థ్రెడ్ మెకానిజం, థ్రెడ్ సేఫ్టీ మెకానిజం, సింక్రనైజేషన్ అవసరమే లేదు, కానీ మీరు వాడినా కానీ అక్కడ కూడా థ్రెడ్ సేఫ్టీ చూసుకుంటది కాబట్టి ప్రోగ్రామ్స్ లో అవుతుంది కాబట్టి ఇది రికమెండ్ చేయరు. హ్యాష్ టేబుల్ ని సింగిల్ థ్రెడెడ్ ప్రోగ్రామ్స్ లో రికమెండ్ చేయరు. ఎప్పుడైతే మీరు మల్టీ థ్రెడెడ్ ప్రోగ్రామ్స్ లోనే వాడతారో అక్కడే రికమెండ్ చేస్తారు హ్యాష్ టేబుల్ ని. ఓకే, ఆటోమేటిక్ థ్రెడ్ సేఫ్టీ ఉంది కాబట్టి మాన్యువల్, ఇక్కడ మాన్యువల్ గా సరిపోతుంది కదా ఎందుకు అన్నట్టుగా. ఓకే, డజంట్ అలో నల్ వాల్యూస్, ఇది ఎక్స్ట్రా అడిషనల్ ఇన్ఫర్మేషన్ అండి. ఇది మీరు చెప్పినా పర్లేదు, చెప్పకుండా పర్లేదు, చెప్తే మంచిదే. యాక్టేబుల్ ఏంటంటే నల్ వాల్యూస్ అలో చేయదండి. నల్ వాల్యూ స్టోర్ చేసి నల్ పాయింటర్ ఎక్సెప్షన్ వస్తుంది ప్రోగ్రామ్ రన్ చేసినప్పుడు. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఇది లెగసీ అండి. లెగసీ అంటే ఆల్రెడీ అవుట్డేట్ అయిపోయింది. ఓకే, పాతది. లెగసీ అంటే పాతదండి. సో ఆల్రెడీ ఇది పాత వర్షన్స్ ఆఫ్ జావాలో ఉండేది. అయితే ఇది వాళ్ళు కొత్త వర్షన్స్ ఆఫ్ జావాలో కూడా ఉంచారు. నేను పాత వర్షన్స్ ఆఫ్ జావా నుంచి హ్యాష్ టేబుల్ వస్తుందండి, దీని ఇంకా తీసేయలేదు. కాకపోతే దీని వాడకాన్ని ఎవరు కూడా ఎంకరేజ్ చేయరండి. ఓకే, మిమ్మల్ని ఇప్పుడు మీరు ఒక పరిస్థితుల్లో మల్టీ థ్రెడెడ్ అప్లికేషన్ ఆర్ ప్రోగ్రామింగ్ లో మీరు థ్రెడ్ సేఫ్టీ కోసం కీ వాల్యూ పెయిర్స్ జోడీస్ లాగా స్టోర్ చేసుకోవడానికి హ్యాష్ టేబుల్ వాడతా అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో డెవలపర్స్ ని వాడొద్దనే చెప్పాలి. ఓకే, ఎందుకంటే దీనికన్నా మోడర్న్ అంటే కొత్తవి వచ్చినాయండి. ఇది హ్యాష్ టేబుల్ ఓల్డ్ ఎందుకు ఉంచారు ఇంకా మరి అంటే, మరి హ్యాష్ టేబుల్ ఉంది కదా ఇంకా ఎందుకు జావా కొత్త వర్షన్ లో కూడా హ్యాష్ టేబుల్ ఎందుకు ఉంచారంటే, ఇంతకు ముందు డెవలపర్స్ ఎప్పుడో పాత వర్షన్స్ ఆఫ్ జావా యూజ్ చేసే వాళ్ళు, ఒక ఎప్పుడో పాత అప్లికేషన్ మీరు వర్క్ చేస్తున్నారు అనుకోండి, ఆ పాత అప్లికేషన్ లో ఈ హ్యాష్ టేబుల్ ద్వారా మల్టీ థ్రెడెడ్ ఎన్వైరన్మెంట్ లో కీ వాల్యూ పేర్స్ థ్రెడ్ సేఫ్టీ కోసం వాడారనుకుందాము. ఇప్పుడు వాళ్ళు మళ్ళీ పోయి హ్యాష్ టేబుల్ పోయిందండి, మళ్ళా కొత్తది వచ్చింది, ఆ కొత్తది వాడాలంటే అని రిప్లేస్ చేయాల్సి వస్తుంది కదా. అది చేయకుండా ఏం చేసిరంటే ఇది ఉంచేసిరండి. ఓకే, ఉంచేసి కొత్తగా డెవలపర్స్ ఎవరైతే ఈ మల్టీ థ్రెడ్ ఎన్వైరన్మెంట్ లో థ్రెడ్ సేఫ్టీ కీ వాల్యూ పేర్స్ లాగా స్టోర్ చేసుకోవాలంటే హ్యాష్ టేబుల్ బదులు కాంకరెంట్ హ్యాష్ మ్యాప్ అని కొత్తది వచ్చిందండి. ఇది మోడర్న్ అంటే కొత్తది. ఇప్పుడు పాత కారు ఉంటది, కొత్త కారు ఉంటది. పాత కారులో కూడా ఆటోమేటిక్ గేర్ ఉంటది, కొత్త కారు ఇప్పుడు వచ్చే కొత్త కారులో కూడా ఆటోమేటిక్ గేర్స్ ఉంటాయి. పాత కారు వాడతారా కొత్త కారు వాడతారా అంటే కొత్త కార్నే ఎంకరేజ్ చేస్తాం కదా, అట్లా అన్నట్టు. ఓకే, పాత కార్ కన్నా కొత్త కారులో ఫీచర్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి కొత్త కార్ అన్నట్టు. కాంకరెంట్ హ్యాష్ మ్యాప్ ఇది మోడర్న్, ఇంకా దీనికి హ్యాష్ టేబుల్ కన్నా ఇంకా మంచిగా పనిచేస్తుంది. ఓకే, ఇది పాతది ఎందుకు ఇంకా ఉంచారు, పాతదైనా కానీ ఓల్డ్ అయినా కానీ ఇంకెందుకు వాడుకుంటున్నారంటే, ఎప్పుడైనా సరే ఒక పెద్ద పాత అప్లికేషన్ లో ఎవరో ఒక డెవలపర్ పాత రోజుల్లో పాత వర్షన్స్ తోటి ప్రోగ్రామ్ రాసి ఉంటే ఆ ప్రోగ్రామ్ ని మళ్ళీ చేంజ్ చేయడం అవసరం లేకుండా బ్యాక్వర్డ్ కంపాటిబిలిటీ అంటాము, మళ్ళీ ఎర్రర్స్ రాకుండా అవన్నీ కాకుండా అలా ఉంచేశారు అంతే. కాకపోతే దీన్ని ఇప్పుడు కొత్తగా రాసే ప్రోగ్రామ్స్ లో హ్యాష్ టేబుల్ బదులు కాంకరెంట్ హ్యాష్ మ్యాప్ డెవలపర్స్ వాడతారండి. ఇట్లాంటి పరిస్థితుల కోసం థ్రెడ్ సేఫ్ మల్టీ థ్రెడెడ్ ఎన్వైరన్మెంట్ సింక్రనైజేషన్ కోసము హ్యాష్ టేబుల్ బదులు కాంకరెంట్ హ్యాష్ మ్యాప్ వాడతారు అన్నట్టు. ఓకే, అదండి రీజన్ ఇవన్నీ. మరి హ్యాష్ మ్యాప్ ఎప్పుడు వాడాలి, హ్యాష్ టేబుల్ ఎప్పుడు వాడాలి, ఈ డిఫరెన్స్ కూడా, ఈ యొక్క తేడా కూడా మీరు తెలుసుకుంటే మీకు ఇంకా బాగా అర్థమవుతుంది హ్యాష్ టేబుల్ ఎప్పుడు వాడాలనేది. హ్యాష్ టేబుల్ అనేది మల్టీ థ్రెడెడ్ ఎన్వైరన్మెంట్ లో వాడాలంటే థ్రెడ్ సేఫ్టీ ఆటోమేటిక్ ఉంది కాబట్టి, ఆటోమేటిక్ గేర్ టైప్ కాబట్టి థ్రెడ్ సేఫ్టీ మల్టీ థ్రెడెడ్ ఎన్వైరన్మెంట్ లో కీ వాల్యూ పేర్ స్టోర్ చేసుకోవడానికి వాడాలి. ఇక్కడ హ్యాష్ మ్యాప్ కూడా కీ వాల్యూ జోడిస్నే స్టోర్ చేసుకుంటది. కాకపోతే ఇది వాడాల్సింది ఎక్కడంటే ఇది థ్రెడ్ సేఫ్టీ ఆటోమేటిక్ గా లేదండి. ఇది థ్రెడ్ సేఫ్టీ ఆటోమేటిక్ గా లేదు, సింక్రనైజేషన్ ఆటోమేటిక్ గా లేదు, మనం మాన్యువల్ గా చేసుకోవాలి, మాన్యువల్ గేర్ కార్ టైప్ అన్నట్టు. కాకపోతే ఇది ఇప్పుడు ఇంకా దీన్ని వాడక ముందండి, ఎప్పుడంటే మీరు గేరే చేంజ్ చేయాల్సిన అవసరం లేదనుకోండి. ఎందుకంటే ఆటో గేర్ ఎందుకు, గేర్ చేంజ్ చేయాల్సిన అవసరం లేదనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. అప్పుడు ఆటో గేర్ ఎందుకు, ఒకటే థ్రెడ్ ఉంది, ఒకటే థ్రెడ్ ఉన్న ప్రోగ్రామ్ లో థ్రెడ్ సేఫ్టీ తోటి మనం ఏం చేసుకుంటాం, సింగిల్ థ్రెడెడ్ ప్రోగ్రామ్స్ లో హ్యాష్ మ్యాప్ వాడతారండి. కీ వాల్యూ పేర్స్ ని సింగిల్ థ్రెడ్, ఒకటే థ్రెడ్ రన్ అవుతుంది, ఒకటే యాక్టివిటీ రన్ అవుతుంది అన్నప్పుడు సింక్రనైజేషన్ అవసరం లేని ప్లేస్ లో హ్యాష్ మ్యాప్ వాడతాం. అట్లని చెప్పి హ్యాష్ మ్యాప్ ని మల్టీ థ్రెడెడ్ ఎన్వైరన్మెంట్స్ లో చేయలేమని కాదు, చేయొచ్చు. కాకపోతే ఏంటంటే అక్కడ మనం ఎక్స్ట్రాగా మాన్యువల్ గేర్ లాగా ఎక్స్ప్లిసిట్ గా పోయి మనము కొన్ని కొత్త మెథడ్స్ ని అన్ని రాసి హ్యాష్ మ్యాప్ ని సింక్రనైజేషన్ చేయాలి. సింక్రనైజేషన్ అనేది అప్లై అయ్యేటట్టు చేయాలి, కానీ డిఫాల్ట్ గా లేదండి. డిఫాల్ట్ గా కాంకరెంట్ హ్యాష్ మ్యాప్ లో ఉంది, ఇది మోడర్న్ హ్యాష్ టేబుల్ కన్నా. కానీ ఇక్కడ హ్యాష్ మ్యాప్ లోనే డిఫాల్ట్ గా ఉండదు, మనమే చేంజ్ చేసుకోవాలి, మనమే ఆ కోడ్ ఏం థ్రెడ్స్ ఏం ప్రాబ్లం రాకుండా మనమే చూసుకోవాలి. ఓకే, లేదు అంటే ఇంకా సింపుల్ ఏంటంటే హ్యాష్ టేబుల్ బదులు సింపుల్ గా ఏంటంటే ఒకవేళ ఇది మీరు థ్రెడ్ సేఫ్టీ ఇవన్నీ ఎక్స్ప్లిసిట్ గా నేను చేసుకోలేను హ్యాష్ మ్యాప్ వాడి అనుకుంటే కాంకరెంట్ హ్యాష్ మ్యాప్ వాడితే అయిపోతుంది. ఎట్లాగో ఇది ఓల్డ్, ఇది లేటెస్ట్ కాబట్టి ఇది లేటెస్టే వాడుకుంటాము. ఒకవేళ హ్యాష్ మ్యాప్ ని థ్రెడ్ సేఫ్టీ విధంగా వాడుకోవాలంటే కాంకరెంట్ హ్యాష్ మ్యాప్ అని జావా ఇస్తుంది కాబట్టి, కొత్తది కాబట్టి ఇది వాడుకోండి. లేదు సింగిల్ థ్రెడెడ్ లో హ్యాష్ మ్యాప్ వాడుకోవాలి. సింగిల్ థ్రెడెడ్ లో హ్యాష్ మ్యాప్ ఎందుకు వాడుకోవాలంటే, హ్యాష్ టేబుల్ ని సింగిల్ థ్రెడెడ్ లో వాడొద్దండి, ప్రోగ్రామ్స్ లో అయిపోతుంది. అదే హ్యాష్ మ్యాప్ ని సింగిల్ థ్రెడెడ్
ఎన్వైరన్మెంట్ లో కానీ ప్రోగ్రామింగ్ లో కానీ వాడుకుంటే ఏంటంటే ప్రోగ్రామ్ స్పీడ్ ఉంటుంది, పర్పస్ సాల్వ్ అవుతుంది, అక్కడ థ్రెడ్స్ హ్యాండిల్ చేయాల్సిన అవసరమే లేదు, ఒకటే థ్రెడ్ ఉంటుంది కాబట్టి స్పీడ్ కూడా మెయింటైన్ అవుతుంది. కాబట్టి హ్యాష్ మ్యాప్ ని మనం సింగిల్ థ్రెడెడ్ ఎన్వైరన్మెంట్ లో వాడుకుంటాం. ఓకే, హ్యాష్ టేబుల్ ఏమో మల్టీ థ్రెడ్, స్లో అయినా సరే మల్టీ థ్రెడెడ్ లో వాడుకుంటాం. హ్యాష్ మ్యాప్ ఏమో స్పీడ్ ఇంక్రీజ్ చేసుకోవడానికి కోసం సింగిల్ థ్రెడ్ లో. హ్యాష్ టేబుల్ ని సింగిల్ థ్రెడెడ్ లో వాడితే ఏమవుతుంది, స్లో అయిపోతుంది. ఓకే, ఎందుకు అనవసరంగా స్లో చేసుకోవడం ప్రోగ్రామ్స్, అప్పుడు హ్యాష్ మ్యాప్ ఇంకా మంచిది. మరి హ్యాష్ మ్యాప్ ఇప్పుడు ఉన్న రోజుల్లో వాడుతున్నారు అంటే లేదండి, హ్యాష్ మ్యాప్ ఓల్డ్, దాని బదులు కాంకరెంట్ హ్యాష్ మ్యాప్ లేటెస్ట్ అన్నట్టు. ఓకే, సరే అండి, మీరు హ్యాష్ మ్యాప్ ఎట్లా ఇప్పుడు మీకు కొంచెం వివరణ అయితే వచ్చింది అనుకుంటున్నాను, మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఎట్లా ఈ ఆన్సర్ చెప్పాలి ఇంటర్వ్యూస్ అవన్నీ. అయితే ప్రస్తుతానికి నేను ఏం చేయబోతున్నానంటే ప్రాక్టికల్ గా ఈ ఎక్స్ప్లెనేషన్ ఇంతే అండి, ఆన్సర్ అయితే ఆల్రెడీ అయిపోయింది. కాకపోతే హ్యాష్ టేబుల్ ఎట్లుంటది, ప్రోగ్రామ్ లో ఎట్లా యూజ్ చేస్తాము అనేది ఒకటి చూపించాలి కదా, హై లెవెల్ కన్నా సరే. అందుకోసం ఇక్కడికి వచ్చి ఒక ప్యాకేజ్ కింద ఇక్కడ ఒక క్లాస్ క్రియేట్ చేస్తానండి, హ్యాష్ టేబుల్ డెమో అని చెప్పి ఒక క్లాస్ క్రియేట్ చేస్తాను. క్లాస్ క్రియేట్ చేసేసి మెయిన్ మెథడ్ క్రియేట్ చేస్తాను. ఈ మెయిన్ మెథడ్ లో కోడ్ రాసి చూపిస్తాను ఎట్లా వాడాలి హ్యాష్ టేబుల్ అని. వాడద్దు, పాత రోజుల్లో ఇది వాడుతుండే, ఇప్పుడు పాత కోడ్ ఇట్లానే ఉందంటే ప్రోగ్రామ్ అప్లికేషన్స్ అట్లనే ఉంటది. అందుకోసం బ్యాక్వర్డ్ కంపాటిబిలిటీ వల్ల కొత్త వర్షన్స్ లో కూడా ఉంది, కానీ మనమైతే వాడద్దండి. ఓకే, కొత్తగా రాసే ప్రోగ్రామ్స్ లో డెవలపర్స్ దీన్ని ఎట్టి పరిస్థితుల్లో వాడకూడదు. దీని బదులు కాంకరెంట్ హ్యాష్ మ్యాప్ వాడుకోండి, థ్రెడ్ సేఫ్టీ ఉంటుంది, మల్టీ థ్రెడెడ్ లో కూడా ఉంటుంది. కాకపోతే జస్ట్ ఒక శాంపుల్ లాగా మీకు చూపించాలి ఎట్లా ఉంటుంది, ఎట్లా వర్క్ చేయొచ్చు అనేది. హ్యాష్ టేబుల్ ని ఇంపోర్ట్ చేసుకుంటానండి. ఇలా ఇంపోర్ట్ చేసుకుని లెస్ దాన్ గ్రేటర్ దాన్ సింబల్స్ ఇచ్చుకొని ఇక్కడ కీ వాల్యూ పెట్టి ఫస్ట్ కీ వచ్చేసి స్ట్రింగ్ టైప్ ఇస్తాను, వాల్యూ వచ్చేసి ఆబ్జెక్ట్ ఎట్లాంటిదన్నా వాల్యూ ఉండొచ్చు. ఓకే, ఇట్లా ఇచ్చేద్దాం. ఇటు సైడ్ ఆప్షనల్ అండి, ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు. ఇక్కడ ఏం చేస్తానంటే పుట్ మెథడ్ ఉంటుంది మనకి, పుట్ మెథడ్ వాడి ఇక్కడ నేను ఏం చేస్తానంటే నేమ్ అంటాను, నేమ్ అని ఇచ్చేసి నా పేరు ఇచ్చేస్తాను ఇక్కడ. ఓకే, అరుణ్ మోటోరి అని పేరు ఇచ్చేస్తాను. తర్వాత ఇంకోటి ఏం చేస్తానంటే ht.put అని చెప్పేసి ఇక్కడ నా ఎక్స్పీరియన్స్ అనేది ఇస్తాను. ఎక్స్పీరియన్స్ అని ఇచ్చేసి ఏం చేస్తాను, ఎక్స్పీరియన్స్ 18 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ నెంబర్ ఫార్మాట్ లో ఇక్కడ చూడండి. అందుకోసం ఆబ్జెక్ట్ ఇచ్చాను, ఎలాంటి డేటానైనా స్టోర్ చేసుకుంటది ఈ వాల్యూని. ఓకే, ht.put అని చెప్పేసి ఇక్కడ లొకేషన్ ఇస్తాను, లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ అని స్ట్రింగ్ ఫార్మాట్ లోనే ఇస్తాను, హైదరాబాద్ అని. దాని తర్వాత ht.put అని చెప్పేసి ఇక్కడ వర్కింగ్ స్టేటస్, కరెంట్ నేను వర్క్ చేస్తున్నానా లేదా అని వర్కింగ్ స్టేటస్. ఓకే, వర్కింగ్ స్టేటస్ వచ్చేసి నేను ఏం చేస్తానంటే ఫాల్స్ అన్నాను, నేను వర్క్ చేయట్లేదు. ఓకే, ఇక్కడ కూడా వర్క్, నేను ట్రైనర్ కంప్లీట్ గా ఫుల్ టైం ట్రైనర్ కాబట్టి ఇక్కడ కూడా వర్క్ చేయట్లేదు. అప్పుడప్పుడు కార్పొరేట్ ట్రైనింగ్ కింద క్యాప్జెమ్ని అట్లాంటి దానికి వాళ్ళకి ఇస్తూ ఉంటాను ట్రైనింగ్ అని, ఇక్కడైతే వర్క్ చేయట్లేదు. ఇప్పుడు system.out.println అని చెప్పేసి ht డాట్ అని చెప్పేసి గెట్ మెథడ్ ఉంటుందండి. దీని గెట్ మెథడ్ లో మనం కీ ప్రొవైడ్ చేయాలి. ht అంటే ఆబ్జెక్ట్ రిఫరెన్స్ ఆఫ్ ద హ్యాష్ టేబుల్ డాట్ గెట్ మెథడ్ అని చెప్పేసి ఇక్కడ మనము కీ ఒకవేళ నేమ్ అని ఇచ్చామనుకో, దాని వాల్యూ ఏముంది, అరుణ్ మోటరీ కదా, అరుణ్ మోటరీ అనే దాన్ని అది రిట్రీవ్ చేసుకుంటుంది అన్నమాట. గెట్ మెథడ్ ద్వారా మనం యాక్సెస్ చేసుకోవచ్చు సిస్టమ్. ఇదేమో సేవ్ చేసుకోవడానికి, ఇదేమో యాక్సెస్ చేసుకోవడానికి. పుట్ మెథడ్ ఏమో సేవ్ కి, గెట్ మెథడ్ ఏమో యాక్సెస్ చేసుకోవడానికి. గెట్ మెథడ్ లో ఏం చేస్తానంటే ఇక్కడ నేను ఎక్స్పీరియన్స్ ఇస్తాను, ఎక్స్పీరియన్స్ అంటే 18 అని ప్రింట్ అవుతుందండి. లాస్ట్ కి ఏమి ఇస్తానంటే ఇక్కడ system.out.println ht.getOff అని చెప్పేసి ఈ కీ ఇస్తాను, వర్కింగ్ స్టేటస్ కీ ఇస్తాను. అప్పుడు దాని వాల్యూ ఫాల్స్ అనేది వస్తుంది. శాంపుల్ కి చూపిస్తున్నాను అంటే అన్ని ప్రింట్ చేయాల్సిన అవసరం లేదు. సో రన్ చేసి చూద్దాము, మరి అరుణ్ మోటూరి 18 ఫాల్స్ అని వస్తుందా లేదా మరి చూద్దాము. చూడండి వచ్చింది. ఇలా వాడచ్చు అండి హ్యాష్ టేబుల్ మనం సింపుల్ గా. ఓకే, ఇంతే అండి. సో మీకు ప్రాక్టికల్ గా అర్థమైంది అనుకుంటున్నాను. థియరిటికల్ కూడా ఆన్సర్, జస్ట్ ప్రాక్టికల్ అవసరం లేదండి, థియరిటికల్ ఆన్సరే సరిపోతుంది దీనికి. సో ఈ సెషన్ మీకు నచ్చింది అని అనుకుంటున్నానండి. మీకు నచ్చినట్టయితే నా యొక్క టెక్ఫాక్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ని మీరు కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, లైక్ చేయండి, కామెంట్స్ పెట్టండి, ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, మీ ఫ్రెండ్ సర్కిల్లో షేర్ చేసుకోండి. ఓకే, మీ రిలేటివ్స్లో ఎవరికైనా సరే తెలుగులో కోర్ జావా ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ప్రిపేర్ చేద్దాం, ఇంటర్వ్యూకి ప్రిపేర్ అవుదాం అనుకునే వాళ్ళకి, వాళ్ళు డెవలపర్ కావచ్చు, టెస్టర్ కావచ్చు, సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్ ఎవరైనా కావచ్చు, వాళ్ళకి తెలుగులో నేర్చుకునే వాళ్ళకి ఈ యొక్క వీడియోస్ని షేర్ చేయండి, ఈ యొక్క కంటెంట్ ని షేర్ చేయండి, నా ఛానల్ ని షేర్ చేయండి. తప్పకుండా అయితే లైక్ అయితే కొట్టండి అండి. మినిమం మీరు లైక్ కొడితే కానీ అట్లీస్ట్ నాకు ఎంకరేజ్మెంట్ వస్తుంది. మీకు ఇంకా బాగా నచ్చినట్టయితే లైక్, కామెంట్, షేర్ అన్ని చేయండి. సో దానివల్ల నాకు ఎంకరేజ్మెంట్ వచ్చి ఇంకా మీకు రాబోయే రోజుల్లో మంచి మంచి కంటెంట్ మీకు మీ ముందట పొందుపరుస్తానండి. ఇదంతా మీ చేతిలో ఉంది. సో నేను చాలా కష్టపడదాం అనుకుంటున్నాను, మీకు చాలా కంటెంట్ తెలుగులో ఇద్దాం అనుకుంటున్నాను. కాకపోతే మీ సైడ్ నుంచి కొంచెం ఎంకరేజ్మెంట్ కావాలంటే, ఇంత కష్టపడి చెప్తున్నాను కాబట్టి లైక్ షేరో ఏదో ఒకటి చేస్తే నాకు ఎంకరేజ్మెంట్ ఉంటుంది. ఆ మూమెంట్ కూడా వస్తుంది ఛానల్లో. రావడం వల్ల నేను ఇంకెక్కువ వర్క్ చేసి మీకు ఎక్కువ కంటెంట్ ని మీకు ఫ్రీగా, పెద్ద పెద్ద కోర్సెస్ ని మీకు ఫ్రీగా ఈ ఛానల్లో పెట్టడానికి నాకు ఎంకరేజ్మెంట్, మోటివేషన్ అనేది వస్తుంది. కాబట్టి నేను అది మీ నుంచి కోరుకుంటున్నానండి. సరే అండి, ఇంతటితో ఇంతే.
ఈ సెషన్ నచ్చింది అనుకుంటున్నాను. వచ్చే సెషన్ లో కలుద్దాం. ఇంకొక కోర్ జావా ఇంటర్వ్యూ క్వశ్చన్ ని మీకు ఆన్సర్ చేయబోతున్నాను. అట్లనే ఇంకా వేరే వేరే వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తున్నాను అండి. అక్కడ కోర్సెస్ రిలేటెడ్ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తున్నాను. అక్కడ కూడా మీరు నేర్చుకోవచ్చు. సెలీనియం కావచ్చు, ఇంకా చాలా టాపిక్స్ సైమల్టేనియస్ గా పెడుతున్నాను. ఒకటేసారి పెడుతున్నాను. చూడండి, నా ఛానల్ మొత్తం చెక్ చేసుకోండి. టెక్ ఫాక్స్ తెలుగు అండి ఛానల్. గూగుల్లో కొట్టండి, లేకపోతే యూట్యూబ్కి వెళ్ళి సెర్చ్ చేయండి, మీకు వచ్చేస్తుంది. సరే అండి, కలుద్దాం. బాయ్.